రావుడు 4వ భాగం. 3వ భాగంలో స్వప్న జీవితం మలుపు తిరుగుతుంది. స్వప్న భర్తకు అంతకుముందే పెళ్ళైందన్న విషయం తెలిసి నిర్ఘాంతపోతుంది. ఇక రామం పద్మకు దగ్గరవుతాడు. పద్మని పెళ్లి చేసుకోవాలని భావిస్తాడు. రామంకి అతని తండ్రి యాక్సిడెంట్ అయి వైద్యానికి అతని దగ్గరికి రావడంతో అతన్ని గుర్తుపట్టి వణికిపోతాడు. రామం కథ కొనసాగుతుంది. లెట్ హిమ్ డై నో, నేను అతన్ని రక్షించను, చావనివ్వండి అంటూ ఎక్స్రేలు రిపోర్ట్లు విసురుగా నర్సు చేతిలోంచి లాక్కుని ముక్కలు ముక్కలు చేసి మూలకి విసిరాడు. డాక్టర్, వింతగా అరిచింది నర్సు. కుర్చీలో కుప్పగా కూలిపోయాడు రామం. గ్లాసుతో మంచినీళ్ళు అందించింది నర్సు. థ్యాంక్ యూ సిస్టర్ అని గబగబా గటగటా తాగేశాడా నీళ్లు. సారీ డాక్టర్, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ, తల వంచుకున్నాడు. డాక్టర్, మీరు ఇలా అంటారని మేం కలలో కూడా ఊహించలేదు. ఏమైంది? మీరు త్వరగా ఏదైనా చేయకపోతే ఆ అపరాధం మీ మీద శాశ్వతంగా ఉండిపోదా? ప్లీజ్ ఆలోచించండి, చాలా నెమ్మదిగా అన్నాడు జూనియర్. నో, నేను చేయలేను బ్రదర్, మీరు చేయండి. ఏది మంచిది అని తోస్తే అది మీరు చేయండి, నన్ను వదిలేయండి, ప్రాధేయపూర్వకంగా అడగడం ప్రారంభించాడు రాముడు. నో సార్, ఎప్పుడూ లేంది మీరెందుకు ఇలా అయిపోయారు? అతనెవరు? మీరెవరు? ఆఫ్టర్ ఆల్ ఓ దారిన పోయే దానయ్య. నిన్న అంత ఆత్రంగా శ్రద్ధగా చూశారు. ఈ పూట వింతగా ఉంది డాక్టర్. నిస్సహాయంగా వారి ముఖాల్లోకి చూస్తూ తలదించుకుని పిడికిళ్ళు బిగించాడు. ఏం చెయ్యనిప్పుడు? అంతటి ద్రోహిని, నిలువ నీడ లేకుండా చేసిన మనిషిని రక్షించాలా? తనకంత ఉదార స్వభావం ఉండాలా? ఎలా సాధ్యమది? ప్లీజ్ గాడ్, ఏమిటి నీ సరదాలు ఇవా? మనసులోనే ప్రశ్నించుకోసాగాడు. డాక్టర్, ప్లీజ్ అశ్రద్ధ చేసి తరువాత బాధపడకండి సార్. శాశ్వతమైన మచ్చ పడిపోతుంది మీ కెరీర్ మీద. అయినా డాక్టర్గా శత్రువుకైనా మీరు సేవ చేయక తప్పదు. మీ వృత్తే అలాంటిది. భగవంతుడి ఎదుట, డాక్టర్ ఎదుట అంతా సమానం కదా డాక్టర్. కమ్, మనం ఓ జీవిని రక్షిద్దాం. ఏమో, ఈ మంచి పని మీకు శ్రీరామ రక్ష కావచ్చు. ఒప్పించడానికి ఇంకా అంటూనే ఉన్నాడు జూనియర్. సార్, అంతా సిద్ధం, మీరొస్తే చాలు, నర్సంది. గోడ గడియారంలో పెండులంలాగా ఊగిసలాడిపోతోంది రాము మనసు. ఇతగాడికి మించి నాకు శ్రీరామ రక్ష? నవ్వొచ్చిందా మాటకి. కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. అటు ఇటు పచార్లు చేశాడు. ఏం నిర్ణయించుకున్నాడో ఆల్ రైట్ పదండి అంటూ వారికంటే ముందు గది దాటి థియేటర్ కేసు నడిచాడు. ఆ వెళ్ళడం ఓ గంటన్నర తర్వాత కానీ బయటికి రాలేదు. థియేటర్ ఎర్రలైటు వెలుగుకేసి భయంగా చూస్తూ ఎవరూ కూర్చుని లేరు. ఆ లోపలున్నది బొత్తిగా అనాథ ప్రేతం లాంటి మనిషి కావడమే అందుకు కారణం. కంఠానికి కాస్త విండ్ ప్రెస్కి రంధ్రం చేసి ముందు ఊపిరి అందేలా చేసి మిగిలినవి మొదలుపెట్టి చావవలసిన మనిషికి సగర్వంగా బ్రతికించేసి అందరికీ హర్షం కలిగించాడు రామం. వెల్డన్ డాక్టర్, మిమ్మల్ని చూసి మేము చాలా గర్వపడుతున్నాం. మీకొచ్చిన కోపానికి ఇతగాడు బలైపోయి ఉంటే తరువాత మీరు పడే మానసికమైన యాతన మేము ఊహించలేం సార్ అన్నారంతా. సారీ, ఏదో పాతగాథల జ్ఞాపకాలతో పిచ్చిగా అలా చేశానంతే. నా వృత్తికి చెడ్డ పేరు లేకుండా సమయానికి రక్షించారు, అంతే చాలు. ఇంకీ పూటకి నేను వెళ్తున్నాను సరేనా అంటూ చాలా నిస్సత్తువుగా బయలుదేరి స్కూటర్ తీసి స్టార్ట్ చేశాడు. ఇంటికి వెళ్ళాలి. వెళ్ళి అమ్మకి చెప్పాలా? ఎలా చెప్పాలి? ఆ తరువాత జరిగేదేమిటి? సముద్రపు టొడ్డున ఏకాంతంగా కూర్చుని ఆలోచనలో పడ్డాడు. తల్లికి చెప్పకుండా మాట్లాడక ఊరుకుంటే సమస్య పరిష్కారం అవుతుందా? ఎలాగైనా తెలుసుకుని అడిగితే ఏం చెప్పాలి? చెల్లి, నిన్ను ఆనాడు దక్కించుకునేంత పెద్దవాడిని కాను, కానీ నిన్ను నిలువునా పొట్టన పెట్టుకున్న ఈ హంతకుడి ప్రాణాల కోసం పోరాడి గెలిచాను. కానీ ఈ గెలుపులో ఉత్సాహం లేదు అనుకున్నాడు. చాలాసేపటి వరకు కదలకుండా అలాగే కూర్చుండిపోయాడు రామం. ఆకాశంలో తొలితార మిళుక్కుమంది. అప్రయత్నంగా రామం రెండో నక్షత్రం కనిపించడం కోసం ఆకాశం కలియజూశాడు. చిన్ననాడు చెల్లెలు ఎప్పుడూ ఒక నక్షత్రం చూడగానే గబగబా ఒక కోరిక కోరుకుని మౌనం దాల్చి రెండో నక్షత్రం కనబడేదాకా ఆగేది. అలా చేస్తే కోరికలు నెరవేర్తాయన్నయ్యా అనేది పెద్ద ఆరిందాల. దానికి ఎవరో చెప్పారా సంగతి. నక్షత్రం చూసినప్పుడల్లా రామానిక పిచ్చి తల్లి సరదాలు జ్ఞాపకం వచ్చి తీరుతాయి. శాంత కంటే పిచ్చి పిచ్చి ఊహలు పద్మవి. ఇక ఈ వృత్తి రంగంలో ప్రవేశిస్తే ఎన్నెన్ని సమస్యలు తలెత్తుతాయో తలుచుకుందుకు కూడా భయంగా ఉంది రామానికి. ఎంతసేపని ఆలోచిస్తాడు? ఏం చేస్తాడు? లేచి ఇసుకలో కాళ్ళీడ్చుకుంటూ పడిపోయి స్కూటర్ ఎక్కాడు. వీధి గుమ్మంలోనే తన రాక కోసం ఎదురుచూస్తూ కనిపించింది తల్లి.
ఎప్పుడో ఆసుపత్రి నుంచి వెళ్ళావన్నాడు వెంకడు. ఎక్కడికి వెళ్ళిపోయావురా? ఆత్రంగా అడిగారు. ఆమె ముఖంలోకి పరీక్షగా చూస్తూ, ఎవరు చెప్పారమ్మా అడుగుతూ స్కూటర్ లాక్ చేసి లోపలికి నడిచాడు. అదేమిటి బాబు, వెంకడొచ్చాడు. ఏం జరిగింది? ఎందుకు ఈ పూట చాలా హంగామా జరిగిందట అంటూ కోట్ అందుకుంది తులసమ్మగారు. వెంకడు తాపిగా కూర్చుని ఆవిడికి తూచా తప్పకుండా ఆసుపత్రిలో జరిగిన వింత చెప్పాడు. ఆవిడ గారికి అప్పటి నుండి కొడుకు కోసం ఎదురు చూస్తోంది. అలసిపోయిన రాముడు ఆమె కళ్ళ పడేసరికి ఆమె గారికి ప్రాణం లేచొచ్చింది. ఏం బాబు, ఎవరు నాన్న ఆ దురదృష్టవంతుడు? ఎప్పుడు ఎవరి మీద నీకు కోపం రాదే? కొడుకు తల ఆప్యాయంగా నిమురుతూ అడిగారు. చాలాసేపు ఆమెకి బదులు చెప్పలేదు రామం. ఏమని చెప్పాలి? అలాగే కళ్ళు మూసుకుని పడుకున్నాడు. ఏం రాముడు, మనకు తెలిసిన వాళ్ళెవరూ కాదు కదా? కాస్త ఆతృత చోటు చేసుకుంది ఆమె కంఠస్వరంలో. తెలిసిన వాళ్లేనమ్మా, నీకు బాగా తెలిసిన వాళ్ళు, పళ్ళు బిగబట్టి అన్నాడు. అదిరిపడ్డారు తులసమ్మగారు. ఎవరు బాబు, ఎవరు చెప్పు? నీ భర్తమ్మా. నన్ను నిన్ను గాలికి ధూళికి వదిలేసి నా చెల్లెల్ని పొట్టన పెట్టుకున్న హంతకుడమ్మా. రాముడు, నాన్నగారా? ఆనందం దుఃఖం మొప్పిరిగొనగా అడిగారామె. అలా అనకమ్మా, అలాంటి మనిషి శత్రువుకి కూడా నాన్నగా కోరుకోను నేను. బాబు అలా అనుకురా. నన్నొక్కసారి తీసుకెళ్ళి చూపెట్టవా రాముడు? కళ్ళు నీళ్లతో నిండిపోయాయి ఆమెకి. ఆశ్చర్యంతో ఆమె ముఖంలోకి చూస్తూ అమ్మా అన్నాడు. అవును బాబు, ఇన్నాళ్లకి దేవుడు దయదల్చాడు నన్ను. అందరి ప్రశ్నలకి బదులు చెప్పగల అవకాశం కలిగించాడు ఆ దేవుడు. బాబు, ఇవి చేతులు కావురా, నన్నొక్కసారి చూడటానికి తీసుకెళ్ళు. కొడుకు చేతులలో ముఖం దాచుకుని ఏడవసాగారు. రామానికేం పాలుపోలేదు. ఏమిటి ఆడదాని మనస్తత్వం అనిపించింది. అమ్మా, నీకేం మతిపోయిందా? ఆయన్ని మనం ఎందుకు చూడాలమ్మా? మనకేమవుతాడని కసిగా అన్నాడు. అలా అనుకు బాబు, నీకు జన్మనిచ్చినవాడు నీకేం కాడా? బాబు, ఈ సంఘంలో భర్త బ్రతికి ఉండి దిక్కు లేకుండా బ్రతకవలసి వస్తే ఆ పాటలు ఎలా ఉంటాయో నీకు చెప్పినా అర్థం కావు. వారెలాంటి వారైనా వారి నీడ ఉంటే ఈ సంఘం నోరు మెదపదు. బాబు, నా మీద కనికరం చూపెట్టు. నువ్వు వారిని ఇంటికి తీసుకురా. నా కోసం రాముడు ఏడుస్తూనే అడిగారు. వద్దమ్మా, నిన్న నరకంలోకి మళ్ళీ తొయ్యలేను. నేనింకా జీవితం ఊహించను కూడా లేను. కనబడలేదనుకో, ఇలాగే హాయిగా ఉండిపోదామమ్మా. రాముడు, నాయన నాకు పతిభిక్ష పెట్టరా. ఇదిగో కొంగు పట్టి నిన్ను అడుగుతున్నాన్రా. ఆమె కుప్పగా నేల కూలి రోధించసాగారు. రాముడు చూస్తూ కూర్చున్నాడే కానీ కదల్లేదు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చివరికి ఆమె కళ్ళు తుడుచుకొని లేచారు. తలముడి గట్టిగా వేసుకుని మారు మాట్లాడకుండా 2 జతల బట్టలు సంచిలో వేసుకున్నారు. బాబు, నాకు సెలవియ్యి. పోనీ నీకు వారిక్కడికి రావడం ఇష్టం లేకపోతే నేనే వెళ్ళిపోతాను చాలా శాంతంగా అన్నారు. అమ్మా, నన్నొదులు వెళ్ళిపోతావా? నీకోసం కాదా ఈ బాధ? అడ్డుపడడిగాడు. కాదు బాబు, నాకడ్డు చెప్పకు. నీకోసం ఎన్నో రోజులు అజ్ఞాతవాసం చేశాను. నా మనసు తెలుసుకున్న కొడుకు ఎప్పటికైనా డాక్టర్నైనా నాకు ఆనందం కలిగిస్తాడని నేను బ్రతికాను. భర్త ఉండి లేనిదానినై, కొడుకుండి లేనిదానినై బ్రతికాను. అంతా మళ్ళీ బాగుంటామని. కానీ నేను ఆడదాన్ని. క్షమ నాకు సహజం. కానీ నీది పగిలిన గుండె బాగా దెబ్బతింది. నిన్ను క్షమించమని అడగను. కానీ సాటి మనిషిగా మానవత్వం చూపిస్తావని ఆశించాను. కానీ నీ గుండె కరగదు బాబు. ఏ తండ్రి ఇలా ఉండడు. నిజమే. కానీ నువ్వు నన్ను అర్థం చేసుకున్నావనుకున్నాను బాబు. వారు వద్దనుకుంటే నాకు ఈ వేషం ఎందుకురా? నీ చేత్తో ఈ బొట్టు తుడిచేయవలసింది. హాయిగా వారిని మరణించనీయవలసింది. కానీ ఎందుకు బ్రతికించావు? వృత్తి ధర్మం అనే కదా. అలాంటి ధర్మం భార్యగా నాకు ఉంటుందని ఎందుకు ఊహించావు? అమ్మా, బాధగా అన్నాడు రామం. అవును బాబు, వారున్నారని తెలిసి, వారికి కూడా స్థానం లేదని తెలిసి నేనింకా నిన్ను పట్టుకుని పాకులాడకూడదు. మేము ఎలాగో బ్రతకడానికి ప్రయత్నిస్తాం. నన్ను వెళ్ళని బాబు. అమ్మా, అదొక పీడకల. నా చిన్నతనమంతా ఓ పీడకలగా మార్చేసిన అతని మాట పూర్తి కానివ్వలేదు తులసమ్మగారు. నాకు తెలుసు, కానీ రేపు ఈ సంగతి అందరికీ తెలుస్తుంది. అప్పుడు ఇంకోలా సంఘానికి ముఖం చూపించకుండా పోతాను. రాముడు, ఆలోచించు బాబు. పిడికెడు మెతుకులకి జానెడు నీడకి సంకోచించి చిన్న మనసు ప్రదర్శించకు. క్షమించడంలోనే ఎక్కువ ఆనందం మిగులుతుంది బాబు. రామం బోనులో పులిలాగా అటు ఇటు పచారు చేశాడు. అమ్మా, పిలుచుకొస్తాను. కానీ ఒక్క షరతు. ఎన్ని షరతులైనా పెట్టు. వారిని రోడ్డులో వదిలి నీ పరువు తీసుకోకు. అదే నే కోరేది అంటూ కొడుకుని కౌగిలించుకొని బోరు నేడ్చారు తులసమ్మగారు. ఆ ఏడుపులోనే ఉంది ఆమె జీవితంతో ఎంత రాజీ పడిపోయిందో. ఏ తల్లి తన కోసం ఏళ్ల తరబడి హీనాతిహీనంగా బ్రతికిందో ఆ తల్లి ఈనాడు నన్ను కూడా వెళ్ళిపోని బాబు, వారితో పాటే నేను బ్రతుకుతాను, నిన్ను బాధ పెట్టను,
నీ పరువు మర్యాదలకి ఏమాత్రం భంగం రానివ్వకుండా రైలు ఏ దిశగా తీసుకుపోతే ఆ దిశగా పోతాం. నన్ను వారి దగ్గరికి తీసుకువెళ్ళు, అంతే చాలు అని బ్రతిమాలుతుంటే ఏమీ చేయలేక ఏమీ అనలేక చేష్టలుడిగి నిలబడిపోయాడు రాముడు. అమ్మా, జీవితంలో కష్టాలే గాని సుఖానికి నోచుకోలేదే. ఆయన వల్ల నువ్వు పడిన అవమానాలు అన్నీ ఇన్ని కావు. నేను నీ మానాన వదిలి పరస్త్రీల వెంట పడిపోయి ఉన్నావా లేదా అని కూడా అడిగిన పాపాన పోలేదే. నీ రోగిష్టి బిడ్డని నిర్దాక్షిణ్యంగా పొట్టన పెట్టుకున్నాడే. నీ కొడుకుని మెడబట్టి గెంటాడే. లోకజ్ఞానం రాని బ్రతకనేర్వని ఈ నీ కొడుకుని రోడ్ల మీదికి తరిమాడే. అలాంటి మనిషి కోసం నన్ను నీ కనుసన్ననలో మెదిలి నీ మనశ్శాంతే నా ధ్యేయంగా బ్రతుకుతున్నా నన్ను వదిలిపోతానంటున్నావే, ఎలా అనగలిగావమ్మా? బాధగా తల్లి చేతులు తన చేతిలోకి తీసుకుంటూ అడిగాడు. బాబు రాముడు, ఆడదాని గురించి నీకేం తెలుసురా? సాటి ఆడది అనే సూటిపోటి మాటలు పడే కంటే ఎలాంటి వాడైనా ఆ మొగుడు చాటున ఉంటేనే చాలు అనిపిస్తుంది. ఎందుకో తెలుసా? ఈ సంఘం అతి తేలికగా అనాలోచితంగా దెబ్బతీసేది ఆడదాని శీలం మీదే బాబు. నువ్వే చెప్పు, ఎన్నిసార్లు ఎందరెందరితో నువ్వు దెబ్బలాటకు దిగావు, దెబ్బలు తిన్నావు? మీ నాన్న గురించేగా. చిన్న పిల్లాడివి, నీకే అలాంటివి ఎదురయ్యాయి. ఇక నా సంగతి ఎప్పుడైనా ఆలోచించావా? ఆ మనిషి పారిపోతే నేను సంతోషంగా ఉంటున్నానంటున్నావు. ఆ మనిషి నిజంగానే నా బ్రతుకును బద్దలు చేశారయ్యా. కానీ ఆ మనిషి ఉండి లేకపోవడం నా జీవితాన్ని ఇంకా దారుణంగా దెబ్బతీసిందని గ్రహించలేదయ్యా నువ్వు. కూలి చేసినా నాలి చేసినా అర్ధాకలితో నిద్ర కొరిగినా ఆడది, మగదిక్కులేని ఆడది లోకంలో నిరాధారంగా బ్రతుకుతుంటే అభాండాలు వేసి ఆనందిస్తారు. ఈ జాతి ఇంతేనయ్యా. అందుకే ఇప్పుడు కాకపోయినా రేపు నీ పెళ్లిలోనైనా నీ తండ్రి ప్రసక్తి రాక తప్పదు రాముడు. అమ్మా పిలిచాడే గాని ఏమీ మాట్లాడలేకపోయాడు రాముడు. చాలాసేపు ఎడతెగిని ఆలోచనలతో తలా బద్దలు కొట్టుకున్నాడు. చివరికో నిర్ణయానికి వచ్చినట్టు తల్లికెదురుగా ఆగాడు. అమ్మా, ఒక్క షరతు. నా జీవితంతో చెలగాటం ఆడనివ్వనని, నాకే విధంగానూ ఆటంకంగా నిలవనివ్వవనని మాటివ్వు. నువ్వు ఆ మనిషిని ఈ ఇంట ఉండనివ్వు. ఏమ్మా? తులసమ్మకి ఉక్కిరి బిక్కిరైంది. సంతోషంతో కొడుకు చేతులు ముద్దులతో ముంచెత్తింది. కళ్ళకద్దుకుంది. నే పెంచిన బిడ్డ, నేను కలలు కన్న ఆదర్శమూర్తి ఎప్పటికీ కర్కోటకుడుగా తయారవడని నాకు తెలిసినయ్యా. నేను నీకు మాటిస్తున్నాను. వారేం నీ దారికి అడ్డురారు, రానివ్వను. అలా వచ్చిన రోజున నేనే వెళ్ళమని చెప్తాను బాబు, సరేనా? అసలే కృంగి కృషించి ఉంటారు. సగం చచ్చిన పాముని చంపడం పౌరుషం కాదయ్యా అంది చాలా శాంతంగా. రాముడు మరేం మాట్లాడలేదు. తన కేసి మెరిసే కళ్ళతో చూస్తున్న తల్లినోసారి చూసి బయటికి నడిచాడు. స్కూటర్ చప్పుడు విని గుమ్మంలోకి హడావిడిగా వచ్చిన తులసమ్మ గారికి దూరమైపోతున్న స్కూటర్ కనిపించింది. భగవాన్, నీ లీలలు చాలా దారుణాలయ్యా. ఇప్పుడే సద్దుమణిగిన కొలనులో చిన్న గులకరాయి వేసి కలిగిన కొలనుని ప్రయత్నం మీద బయలుదేరి అంబులకెగబాకే అలలని చూసి ఆనందిస్తావు. నా బాబుకి మనశ్శాంతి కొరవడనీయకు, అంతే చాలు అనుకున్నారు. ఆసుపత్రిలోకి రాగానే రాముడు నవ్వుకున్నాడు. జీవితంలో అప్పుడే రెండోసారి రాజీ పడబోతున్నాడు. కృతజ్ఞతే కాదు, పాశం కూడా చాలా బలవత్తరంగా మనిషిని లొంగదీస్తుంది. రూమ్లోకి వెళ్తూనే బెల్ నొక్కాడు బాయ్ కోసం. బెల్ కంటే ముందే హాజరు జవానులాగా నిలబడ్డాడు వెంకడు. సార్ అంటూ. స్టాఫ్ని నేను రమ్మన్నానని చెప్పు అన్నాడు. స్టాఫ్ నర్స్ ఆదరాబాద్రాగా పరిగెత్తొచ్చింది. సార్ పిలిచారా అంటూ. ఎస్ సిస్టర్. ఆ పేషెంట్ ఎలా ఉన్నాడు? ఏ పేషెంట్ డాక్టర్? యూ మీన్? ఎస్ అతనే. బాగా ఉన్నాడు, శుభ్రంగా తింటున్నాడు. మీరు చెప్పింది 100% కరెక్ట్ డాక్టర్. ద నేమ్ ఆఫ్ ద డిసీజ్ ఈజ్ స్టార్వేషన్ అంది నవ్వుతూ. ఎస్ సిస్టర్, ఆ రోగం నుంచి నేను అతన్ని రక్షించాలని నిర్ణయించాను. డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపే ఏర్పాట్లు చేసిపెట్టు ప్లీజ్. డాక్టర్ క్షమిస్తే ఒక్క మాట. వై బాదర్? నర్స్ హోమ్కి పంపించేస్తే సూచించింది. నర్సు ముఖంలోకి తీక్షణంగా చూస్తూ, సిస్టర్ సారీ, నేను మీతో ఏకీభవించలేను. యు నో వై? హీఈజ్ మై ఫాదర్. స్వచ్ఛమైన కంఠం కంగున మోగినట్టుంది. ఆ ఆఖరి మాట బుల్లెట్లా ధ్వనించింది నర్సు చెవులకి. సారీ సార్, వెరీ వెరీ సారీ. ఇక మారు మాట్లాడకుండా బయటికి నడిచింది నర్సు. రామంకి తెలుసు ఇంకొక 10 నిమిషాల్లో ఈ వార్త దావానలంలాగా ఆసుపత్రి 4 మూలలా అలుముకుంటుందని. ఎవరికీ ఏమీ చెప్పకుండానే ఆసుపత్రి కాంపౌండ్ దాటి బయటపడ్డాడు రామం. డాక్టర్ రామచంద్రం. ఒక విషాదమైన నవ్వు అతని పెదవుల మీద వెలిగి ఆరింది. మై ఫాదర్ అనుకున్నాడు. ఇంటికి పోబుద్ధి కాలేదు. పద్మం తీసుకుని దూర తీరాలకి
ఎవరికీ అందని చోటుకి పోవాలనిపించింది. పద్మ, నా మనశ్శాంతి నీ చేతుల్లో పెట్టుకున్నాను. ఇన్నాళ్ళు అమ్మ నా ఒక్కడిదేనన్న అత్యాశతో ఉన్న నాకీ పూటే కళ్ళు తెరిపించింది. నా కోసం జవసత్వాలు ధారపోసిన అమ్మకి కూడా నేను జీవితంలో ఓ భాగమే. ఆమె ముఖ్యుల లిస్టులో నాది 2వ స్థానమేనని ఇప్పుడే తెలిసింది. ఎక్కడికి రాము ఈరోజు అంటూ స్కూటర్ వెనక ఎక్కి కూర్చుంటున్న పద్మకి కిటికీలోంచి వదినగారి ముఖం కనిపించింది. రాము, వదిన చూడు ఎలా చూస్తోందో. నిన్న ఎంత రగడ జరిగిందో తెలుసా? దేనికి? ఒకవేళ నువ్వు నేను రెట్టించాడు రామం. మనసు మార్చుకుంటే నా గతి. ఒక చేత్తో స్కూటర్ నడుపుతూ రెండో చెయ్యి ఆప్యాయంగా వెనక నుంచే పద్మ నడుం చుట్టూ వేస్తూ, పద్మ, నువ్వు మినహా నాకు ఈ ప్రపంచంలో ఏమీ అక్కర్లేదు. ఎంతమంది ఏ అనుమానాలు లేవనెత్తినా అవి అబద్ధమని నువ్వు నమ్మితే చాలు. మన పెళ్లి త్వరలోనే జరుగుతుంది పద్మ. నీకు ఈరోజు నా గుండెల్లో మండి మండి చల్లారిపోతుంది అనుకున్న అగ్ని గురించి చెప్పాలి. అందుకే ఈ ఏకాంత యాత్ర. ఇసుకలో ఇద్దరు కూలబడ్డారు. సముద్రపు హోరు చెవులలో వింత సంగీతంలాగా ఉంది పద్మకి. నీకు నాకు మధ్య దాపరికాలు ఉండకూడదు పద్మ. అందుకే ఇది చెప్తున్నాను. మా నాన్న తిరిగొచ్చాడు అన్నాడు. అతని కంఠస్వరం కూడా సముద్రమంత గంభీరంగానూ ఉంది. ఇరువురు చాలాసేపు అంతరంగిక సమస్యలు, పరిష్కారాలు ఆలోచించుకుంటూ కూర్చుండిపోయారు. పున్నమేమో సముద్రం ఎగిసెగిసి పడుతోంది. ఒడ్డున చేరిన కెరటాలు వీలైనంత మేర నొరగలు పరుచుకుంటూ విస్తరించి ఇసుకలో ఇంకిపోతున్నాయి. పద్మ, చిన్నతనం నుంచి ఒంటరివాడిని. ఇప్పుడిప్పుడే బీటలవారిన నా హృదయం అతుక్కుందుకు తాపత్రయపడుతోంది. దానికి నువ్వు దోహదంగా నిలబడతావని మాటివ్వు అంటూ చేయి చాపాడు. ఆ చేతిలో చెయ్యి వేసి అలాగే పొదివి పట్టుకుంది పద్మ. అలాగే ఇద్దరూ లేచి ఇసుకలో నడవడం ప్రారంభించారు. ప్రకృతిలో ఇద్దరే ఉన్నట్టు హాయిగా కెరటాల అంచుల వెంట పరుగులు తీస్తూ భవిష్యత్తులోక అన్నట్టు సంతోషంగా నడుస్తున్నారు రామం, పద్మ. ఒకరికొకరమన్న గట్టి నమ్మకంతో ఇద్దరూ ఒకటైనంత గట్టిగా కౌగులించుకొని నిలబడిపోయారు. ఆనందంతో చంద్రుని వెలుగులు సముద్రం మీద పడి వెండిలాగా మెరిసిపోతున్నాయి. వారి కాళ్ల చుట్టూ చుట్టలు తిరుగుతున్నాయి కెరటాలు. అమ్మా, నేను వెళ్తున్నానమ్మా. ఈ పూట రావుగారు స్వప్న వస్తారట. లోపలికి కేక వేశాడు రామం. ఏం రాముడు? పిలిచారు ప్రభాకరం గారు. ఆ పిలుపు వింటే తేళ్లు జరులు ఒంటి మీద పాకినంత జుగుప్స కలిగింది రాముడికి. నన్నలా పిలవకండి. నేను మీకు డాక్టర్ రామచంద్రాన్ని. అలాగే పిలవాలి మీరు, చాలా కఠినంగా చెప్పాడు. నువ్వు అన్నంత మాత్రాన అలా ఈ బంధం తెగిపోతుందా రాముడు? కాస్త జాలి చూపరా అన్నట్టుంది వారి స్వరం. షటప్, నువ్వు నాకేం కావు. నువ్వు మా అమ్మకి భర్తవి అంతే. రాముడు, తులసమ్మగారి కంఠం కంగుమంది. ఏమిట్రా బాబు ఈ ధోరణి? ఇప్పుడేమైందని కొడుకు కేసి నడుస్తూ అడిగారు. కన్నంత మాత్రాన కొడుకులైపోరమ్మా. అది నీ భర్తకు చెప్పు. నన్నెప్పుడు నువ్వు పిలిచినట్టు పిలవద్దని చెప్పు. విసురుగా వెళ్ళిపోయాడు రాముడు. కోపంగా వెళ్ళిపోతున్న కొడుకు కేసి తెరిపిగా మంచం నడిబొడ్డున లోపలి గదిలో కూర్చున్న భర్తకేసి నిస్సహాయంగా చూస్తూ ఊరుకున్నారామె. ఏవండి, మీకు పుణ్యం ఉంటుంది. వాడిని పలకరించకండి. ఏం, ఎందుకు పలకరించకూడదు? ఆసుపత్రిలో నా తండ్రి అని చెప్పలేదా వీడు? తీరా ఇంటికి తీసుకొచ్చాక నామోషి కాబోలు. చూడు తులసి, వాడు అవునన్నా కాదన్నా వాడు నా కొడుకే. అది నువ్వు మర్చిపోకు. భర్త ముఖంలోకి ఓ నిర్లక్ష్యమైన చూపు చూసి వంటగదిలోకి వెళ్ళిపోయారు తులసమ్మగారు. ఆమెకి ఈ వ్యక్తిని చూస్తేనే భరించడమే కష్టంగా ఉంది. కానీ ఇంకో దారేది? ఏమిటా నిర్లక్ష్యం? నేనేం తిండికి గతిలేని వాడిననే కాదు. నేను బాగా ఉన్నప్పుడు చచ్చినట్టు పడి ఉన్నావే, ఇప్పుడేం ఇలా అలక్ష్యం చేస్తున్నావు? ఒసేయ్, భారత స్త్రీ భర్తే ప్రత్యక్ష దైవం, మర్చిపోకు. పురుగులు పట్టి చేస్తావు. పళ్ళు పటపట్లాడించాడు. అప్పటికి తులసమ్మగారు నోరు విప్పి బదులు పలకలేదు. ఏమే, మాట్లాడుతుంటే మనిషిని కానట్టు అలా ఊరుకుంటావేం? జబ్బ పట్టి విసురుగా లాగారు. ఒక్కసారి విదిలించుకున్నారు తులసమ్మగారు. ఆమె కళ్ళు నిప్పులు చెరుగుతున్నాయి. ఛే, మీరో మనిషా? మీరు ఓ మనిషే. చూడండి, ఈ ఉన్న నీడ పోగొట్టుకోకుండా ఉండాలంటే నా మాట వినండి. వాడి జోలికి మీరు రాకుండా చూస్తానని, అలా అంటేనే ఇక్కడ ఉంటామని, లేకపోతే వెళ్ళిపోతామని నేను మాటిచ్చాను వాడికి. మీరిలా ప్రవర్తిస్తే పదండి, ఏ కాశీకో గయకో పోయి అడుక్కు తిందాం. వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ అంది. నువ్వెవరే మాటివ్వడానికి? వాడు కాదన్నా లోకం నన్ను వాడి తండ్రి అంటుంది. రేపు వాడికి పిల్లనిచ్చేవాళ్ళు నన్ను సంప్రదిస్తారు. గుండెలు బాదుతూ గర్వంగా చెప్తున్న ఆయన ముఖంలోకి చూస్తూ పేలవంగా నవ్వేశారు తులసమ్మగారు. మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు నవ్వొస్తోంది. పసివాళ్లకి కూడా అసహించుకున్న చోటుకి వెళ్ళకూడదని తెలుస్తుందే. మీకు ఆ మాత్రం పౌరుషం లేదా? వాడు రెక్కలు ముక్కలు చేసి చదువుకుని పైకొస్తే తగుదునమ్మా అంటూ
ఇప్పుడు సిద్ధమై ఇదంతా మీ ఘనత అనుకోవడానికి సిగ్గుగా లేదు? ఒక్కసారి మీ బ్రతుకు వెనక్కి తిరిగి చూసుకోండి. మీ ఘనకీర్తి మర్చిపోయి ఉంటారు. ఇక ఆ వ్యక్తి ముందు నిలబడలేనట్టు అక్కడి నుంచి వెళ్ళిపోయారామె. నా తండ్రిని కొరివితో తలగొక్కునేలా చేశానా అన్న అనుమానం రాకపోలేదామెకి. ప్రభాకరం గారికి కాస్త ఒంట రక్తం పట్టగానే తన ఘనమైన గత జీవితం జ్ఞాపకం వచ్చింది. తంతే బూర్లగంపలో పడ్డట్లు నికృష్టమైన జీవితంలోంచి సుభిక్షంలోకి వచ్చి పడ్డాడు. కలలో కూడా ఇలా జరిగే అవకాశం ఉంటుందని అతగాడు ఊహించి ఉండడు. ఏదో నాడు ఇంట్లోంచి పారిపోయిన పొగరబోతు కొడుకు గొప్ప డాక్టరై సాక్షాత్కరిస్తాడని ఎలా ఊహించగలడు? ఏనాడో ఏ నుయ్యో గొయ్యో చూసుకుని ఉంటుంది అనుకున్న పెళ్ళాం ఇలా కొడుకుతో సుఖంగా ఉందనగానే కన్ను కుట్టింది. నా కొడుకు నా మాట వినాలి, నా మాట నెగ్గాలి అన్న ఏదో గర్వం తొడికిసలాడింది. ఎలాగైనా సాధించాలి, గతించిపోయింది అనుకున్న సుఖ సంపదలు తిరిగి పొందాలి, చేజారిపోయిన నా అదృష్టం ఈ కొడుకు ద్వారా రాబట్టాలి. అదే మంచం మీద పడుకున్న వారి ధ్యాస. ఎలాగైనా పెళ్ళాన్ని మంచి చేసుకోవాలి, ఆమె ద్వారా విషయాలు రాబట్టాలని ప్రయత్నించి విఫలుడయ్యాడు. అదే ఆయన కోపం. ఓ సిరా, ఓసారి ఇలాగే కోడలు వస్తే నీకు సుఖం అన్న మీదట వస్తుంది త్వరలోనే అని అన్నారామె. ఇక ఆరాలు తీసి ప్రాణాలు తోడారు. కానీ భర్త గుణం పసిగట్టని తులసమ్మ గారు, వాడు మనసారా కోరుకున్న అమ్మాయిని చేసుకుంటాడు, వాడి పెళ్లితో మీకు నాకు ప్రమేయం లేదు అంది. ఎందుకు లేదు? ఇంత గొప్ప డాక్టర్కి ఎంతేసి కట్నాలైనా పోసి పిల్లనిస్తారు అన్నాడు వెటకారంగా నవ్వేస్తూ. ఆ కట్నం డబ్బుతో మీరు మళ్ళీ పేకాడొచ్చు, తాగొచ్చు, ముండలికి పెట్టనవచ్చు. మీ బుద్ధి మారుతుందనుకోవడం నాదే తప్పు. జోగి జోగి రాసుకుంటే రాలేది బూడిదే. ఏ దరిద్ర కొట్టుదాన్నో ప్రేమించి పెళ్లి చేసుకోవడం దేనికి? హాయిగా ఆ డాక్టర్ అమ్మాయినే చేసుకుని ఉండొచ్చు. అది మీలాంటి కృతజ్ఞులే చేయగలరు. డబ్బుకి దాసోహమనే మీలాంటి వాళ్ళు ప్రేమ త్యాగం అంటే అర్థం చెప్పమంటారు. అయినా మీకు ఇవన్నీ అనవసరం. వేళకి తిండి తిని కాస్త పుణ్యమైనా వస్తుంది. రామకోటి రాసుకోండి. ప్రభాకరం నవ్వుకున్నాడు. నాకేం వయసు అయిపోయిందని రామకోటి రాయవలసిన వయసులో రామకోటి రాసుకోవాలి. ఇప్పుడు కామకోటి రాసే వయసు. పెళ్ళాం ముండలతో వచ్చిన చెక్కే ఇది. అందుకే ఖుషీకి ఉంచుకోవాలి, చాకిరీకి పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. ఆరోగ్యం మెరుగవుతున్న కొద్దీ వారి బుర్రలో రకరకాల ప్లాన్లు పుడుతున్నాయి. ఒకరోజు యథాలాపంగా అటు ఇటు బయలుదేరిన ప్రభాకరం గారి గంట నాగేశ్వరరావు పడ్డాడు. వచ్చి పలకరిద్దామనుకుంటూనే కాలాయాపన అయిపోయిందంటూ తనంతాను పరిచయం చేసుకున్న ప్రభాకరం గారిని పరామర్శించాను నాగేశ్వరరావు. రామం వంటి దేవుడు లేడండి అంటూ చెప్పుకొచ్చాడు. ప్రభాకరం గారికి చెప్పకుండానే అర్థమైపోయింది వారి బాపతే రామం ప్రేయసి అని. నాగేశ్వరరావు గారి కుటుంబ వివరాలన్నీ తెలుసుకున్నాడు. వస్తాలేండి అంటూ సెలవు తీసుకున్నాడు నాగేశ్వరరావు. ఇది తెలిసిన దగ్గర నుంచి ప్రభాకరం బుర్రా తెగ వేడెక్కిపోతోంది. నే పోగొట్టుకున్నవన్నీ వీడి ద్వారా సునాయాసంగా వచ్చేస్తాయి, వీడిని చెయ్యి దాటి పోనివ్వకూడదని ఓ నిర్ణయానికి వచ్చాడు. ఆయన మనస్సు మార్గాన్వేషణలో పడింది. ఎలాగైనా ఈ జంటను విడగొట్టాలి, డబ్బు హోదా తెచ్చే పిల్ల కోసం చూడాలి. అదే ఆయన గమ్యం. రావుగారి ఢిల్లీ ప్రయాణం ఎంత ఉత్సాహంగా ప్రారంభమైందో అంత భారంగా ముగిసింది. తనని తీసుకువెళ్ళడానికి అల్లుడు కూతురు వస్తారని ఎదురుచూస్తూ దిగిన వారికి ఆత్రంగా దిగుతున్న వారిని చూస్తున్న స్వప్న కనిపించింది. తండ్రిని చూడగానే దుఃఖం ఉప్పొంగింది. డాడీ అంటూ వారి గుండెలకి బల్లిలా ఖర్చుకుపోయింది స్వప్న. డాడీ డాడీ అందే తప్పించి వేరే మాట రాలేదామె నోట. అల్లుడు గారేరమ్మా? కూతురి తల నిమురుతూ అడిగారు. రానాన్న, నీకో రూమ్ బుక్ చేశాను, విశ్రాంతిగా మాట్లాడుకుందామంటూ బదులు చెప్పకుండానే దారి తీసింది. ఏమ్మా, కారు తేలేదా? టాక్సీ పిలుస్తున్న కూతుర్ని అడిగారు. నవ్వేసింది స్వప్న. ఢిల్లీ రహదారుల మీద ఆడపిల్లలు కార్లు తోలలేరంటారు నాన్న మా మామగారు అంది. మామయ్య గారు అనాలి స్వప్న. ఎలా ఉన్నావమ్మా? కూతురు చేతిని ఆప్యాయంగా తన చేతిలోకి తీసుకుంటూ మళ్ళీ అడిగారు. మంచి హోటల్ చూసి రూమ్ బుక్ చేసింది స్వప్న. ఏమ్మా, ఎందుకు ఇలా చేశావు? నాకు నువ్వెక్కడున్నావో ఎలా ఉన్నావో చూడాలని ఉండదనుకున్నావా అడిగారు. లేదు నాన్న, నీతో నేను విశ్రాంతిగా మాట్లాడుకోవచ్చు, హృదయం విప్పి చెప్పుకోవచ్చునని ఇలా చేశాను నాన్న. ఆ ఇంట్లో మనుషులు ఎక్కువ లేకపోయినా ఉన్న ఇద్దరే చాలు. అయినా మీ అల్లుడు గారు లేరు, అమెరికా వెళ్ళిపోయారు డాడీ. అంచేత నాకు ఇక్కడ మొహమాటంగా ఉంటుంది. నాన్న, నువ్వు అన్నావు గుర్తుందా, పెద్ద నర్సింగ్ హోమ్ పెట్టిస్తానని? ఎందుకు లేదు? నా చిట్టి తల్లిని అందరూ డాక్టరమ్మ అంటూ పిలుస్తూ ఉంటే విని ఆనందించాలని ఈ పిచ్చి తండ్రి ఎంత తహతహలాడుతున్నాడో నువ్వు ఊహించలేదు. అసలు అల్లుడు గారుంటే ఆ విషయాలన్నీ చర్చించి ఆ చేసే వ్యాపారమేదో మన ఊళ్ళోనే ప్రారంభించమని చెప్పదలుచుకున్నాను. నీ ప్రయాణం పోస్ట్పోన్ చేశాం నాన్న.
నిన్న ఏళ్ల తరబడి చూడకుండా ఉండగలనా? బాధగా నవ్వింది స్వప్న. నా పిచ్చి తల్లి, ఇప్పుడు నాతో తీసుకువెళ్తాను, వస్తావా? అడిగారు. మాట రాక తలూపింది స్వప్న. ఇంటికి తీసుకెళ్లడం ఇష్టం లేకపోయింది తండ్రిని. ఎన్ని విధాలుగా చెప్పినా ఏమైనా అనుకుంటారని సూచించిన స్వప్న తండ్రితో ఏకీభవించలేదు. వాళ్ళు నన్ను గౌరవించి ఓసారైనా ఉత్తరం ముక్కైనా రాలేదు. నువ్వెందుకు రావడం, నేనే వచ్చేస్తాను చెప్పి తండ్రికి నచ్చజెప్పి బయలుదేరింది స్వప్న. ఇంటి దగ్గర ఆడబిడ్డ లేకపోవడం, మామగారు పక్కింటిలో పేకాట్లో మునిగి ఉండడం గాడ్ సెండ్ అయిందామెకి. పెట్టె సర్దుకొని వెనక్కి తిరిగి చూడకుండా తండ్రిని దింపిన హోటల్కి బయలుదేరింది. ఆమె మనస్సులో కొంత ధైర్యం ఏర్పడింది. తానే బయలుదేరడానికి సిద్ధమవుతూ ఉంటే తండ్రి రావడం కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. సమీపంలో కూర్చున్న తండ్రి మనస్సులో ఏవేవో తెలియని అనుమానాలు రేకెత్తిచ్చింది. తన ప్రవర్తనని తెలుసు, కానీ కొన్ని చెప్పకుండా ఉండడమే మానవత్వం అనిపించుకుంటుంది. ఎంతో ఆశతో చేసిన పెళ్ళి ఇలాంటి దారుణంగా పరిణమించిందని తెలిస్తే ఆ తండ్రి ఏమైపోతాడో ఊహించుకోగల స్వప్న విషాన్ని దిగమింగుకుని చిరునవ్వుతో ఈ ప్రపంచాన్ని ఎదుర్కోవాలని నిర్ణయించుకుంది. ఏమో, కాలం కలిసి వస్తే తన తొలి ప్రేమే ఫలించవచ్చునేమో అన్న చిన్న ఆశ చిగురించింది. నాన్న, రామం ఎలా ఉన్నాడు? కుతూహలంగా అడిగింది. నిక్షేపంలాగా ఉన్నాడు. కొత్త ఉత్సాహంతో ఉన్నాడు. అతగాని తండ్రి అనుకోని విధంగా తిరిగొచ్చాడని విన్నాను. పెళ్లి చేసుకున్నాడా నాన్న? లేదమ్మా, ఇంకా చేసుకోలేదు. అమ్మ స్వప్న, అల్లుడు గారితో పేచీ పడలేదు కదా? చదువుకున్న దానివి, సర్దుకుపోవడం అంత సులభమైంది కాదనుకో. అయినా సంసారం అన్నాక సహస్రం ఉంటాయంటారు తల్లి అన్నారు. తన పక్క సీట్లోనే ఉన్న తండ్రి తనకెంతో దూరంలో ఉన్నట్లు అనిపించింది స్వప్నకి. ఏమిటి తల్లిదండ్రులు ఎందుకలా పిల్లల జీవితాలతో అల్లుకుపోవాలని చూస్తారు అనుకుంది. డాడీ, సహస్రంలో ఒక్క ఘట్టం కూడా నా వివాహం ఇంకా దాటలేదే, అప్పుడే నీకెందుకింత కంగారు? నవ్వుతూనే వంగి తండ్రికి సేఫ్టీ బెల్ట్ బిగించింది. విమానం దిగడానికి సిద్ధమవుతోంది. దాంతోపాటే స్వప్న ఆలోచనలు నేలకి దిగుతున్నాయి. ప్రభాకరం గారు తాపీగా డ్రెస్ చేసుకుని చేతికర్ర అందుకొని బయటికి నడుస్తుంటే, ఎక్కడికండి ఇప్పుడు? అడిగింది తులసమ్మ. అడిగావుగా, ఇక జరిగినట్టే పని. అబ్బాయి ఉండగా నోరు మెదపనివ్వవు. పెరట్లో గొడ్డును కట్టేసి పడేసినట్లు ఈ తలుపులు బంధించేస్తావు. వాడు లేనప్పుడైనా అలా తిరిగి రాకూడదా? కసురుకున్నా ఆగకుండానే బయటికి నడిచారు. వారి మనస్సులో ఓ పథకం ఎప్పుడో ఏర్పడిపోయింది. ఇటు నుంచి సాధ్యం కాకపోతే అటు నుంచి నరుకురమ్మన్నారు అన్నట్టు. కొడుకు చెప్పలేదు కనుక నాగేశ్వరరావుకి 4 బుద్ధులు చెప్పి వద్దామని బయలుదేరాడు. కాస్త కోలుకుని తిరుగుతుంటే డాక్టర్ గారు, తండ్రి గారంటూ నమస్కారాలు పెట్టడం, రండి రండి అంటూ పిలవడం చాలా గర్వకారణంగా ఉంది వారికి. ఏ అమాయకులైన పల్లెటూరు వారో ఇంటికి డాక్టర్ బాబు కోసం వస్తే అదృష్టం కలిసొచ్చి అతగాడు ఇంటి దగ్గర లేకపోతే ఇంకా వారి ఆనందానికి పట్టపగ్గాలుండేవి కాదు. చిన్నతనం నుంచి వాడింతే అంటూ చెప్పేస్తుంటే లోపల తులసమ్మగారు కుతకుతలాడిపోయేవారు. యథాలాపంగా జరిగిపోయినట్టు జరిగిన తిన్నగా నాగేశ్వరరావు ఇంట 3 గంటల వేళ అడుగుపెట్టారాయన. రండి రండి బావుగారు అంటూ ఆహ్వానించారు నాగేశ్వరరావు గారు. ఒసేవ్, చూడు ఎవరొచ్చారో అని పెళ్ళాన్ని కేక పెట్టారు కూడా. డాక్టర్ గారు, తండ్రి గారు రావడం ఆయనకి ఆనందమే కదా. కాబోయే వియ్యంకుడు మర్యాదలు లోటు చేయకూడదని భార్యకా హెచ్చరిక. మేమెంత అదృష్టవంతులం అన్నగారు అంటూ సంతోషం ప్రకటించింది. లోపల గదిలో వీణ మీటుతున్న పద్మ ఈ హడావిడి గుర్తించకపోలేదు. సాగుతున్న కీర్తన ఆపి చెవిలొగ్గి వినడం ప్రారంభించింది. ఆమె చాలా కుతూహలంగా వింటూ బుజ్జి రావడం గమనించలేదు. వెనకగా వచ్చి అమ్మ దొంగ అన్నాడు. అదిరిపడింది పద్మ. మీ మామగారి మాటలు దొంగతనంగా వింటున్నావు కదూ, చెప్తానుండు అంటూ తిరిగి బయటికి పరిగెత్తిపోయాడు. వాడిని ఒడిసిపెట్టి, ఒరేయ్ అమ్మేది అడిగింది. కాఫీ టిఫిన్ చేస్తోంది. నిన్ను కాస్త బట్టలు మార్చుకొని ఉండమందత్తా, అందుకే వచ్చాను. చెల్లాయి నీకు పూలు తేవడానికి వెళ్ళింది, త్వరగా తెమలత్తా. మామయ్య గారంతా బాగలేరియన అన్నాడు రహస్యంగా. ఇద్దరూ కిసుక్కున నవ్వుకున్నారు. హాల్లో కబుర్లు బాగా జోరుగా జరుగుతున్నాయి. కానీ అవి సరదాగా పెళ్లి కబుర్లలాగా సాగడం లేదని పద్మ గ్రహించింది. బిగుసుకున్న పిడికిళ్ళు ఒళ్ళో పెట్టుకుని అలాగే కూర్చుంది. బావగారు, మీరు చెప్తున్నది నాకు అర్థం కావడం లేదండి, కాస్త వివరంగా చెప్పండి. అప్పటికే సగం భయంతో నూతిలోంచి వస్తున్నట్టుగా ఉంది నాగేశ్వరరావు గొంతుక. ఇంకా ఏం చెప్పాలయ్యా, అరటి పండ్లు చేతిలో పెట్టినంత బాగా చెప్పానుగా. నాకా ఒక్కగానొక్క కొడుకు, నా అచ్చట ముచ్చట తీరాలి కదా. వాడేం మామూలు అల్లాటప్ప కుర్రాడా ఇలా ప్రేమ గీమ అంటూ పడిపోవడానికి? ఈ ప్రభాకరం కొడుకయ్యా, ఏదో నీ చెల్లెల్ని నయం చేయమని నాటకమాడాడు. నయమైంది. ఇంక మంచి సంబంధం చూసి కట్టబెట్టేయవలసిన బాధ్యత నీది. అంతేగాని
ఇలా ప్రభాకరం గారి మాట పూర్తి కానీయలేదు నాగేశ్వరరావు. అంటే ఇదంతా నాటకమా? డాక్టర్ రామం నాటకం ఆడాడని నన్ను నమ్మమంటారా? వీల్లేనట్టుగా అడిగాడు. నేనంటే నా మీద విరుచుకుపడ్డారు. ఇప్పుడు చూడండి, ముందే మనం జాగ్రత్త పడొద్దా? ఇప్పుడు ఇంకా ఏది దారి? వంటింట్లోంచి వస్తున్న నాగేశ్వరరావు భార్య అందుకుంది. నీ ముఖం నువ్వుండు బావుగారు, ఇవి చేతులు కావండి, కాళ్ళు. దయచేసి నా చెల్లెలి జీవితం మళ్ళీ చీకటిమయం చేయకండి బాబు. దాని మనస్సు ఎంతో దెబ్బతిని ఉంది. ఇప్పుడు అది ఆనందంతో నిండిపోయి ఎంతో ఆశతో ఈ పెళ్లి కోసం ఎదురు చూస్తోంది. ఇప్పుడు అది జరగదని తెలిస్తే ఈసారి నా తల్లి పిచ్చిదైపోతుంది బావుగారు. నన్ను కరుణించండి. మీరు ఆ మాట అనకండి. ఆల్మోస్ట్ ఏడ్చేశాడు నాగేశ్వరరావు. ప్రభాకరం గారు కూర్చున్న వారల్లా లేచి గది 4 మూలలా పరీక్షగా చూశారు. వారికేం ఘనంగా కనిపించలేదు. చూడండి, మీ బాధ మీది, కానీ దాన్ని ఎదుటి వాళ్ళ భుజానికెత్తి చూడడం మర్యాద కాదు. నా కొడుక్కి పిచ్చిదాన్ని చేసుకోవాల్సిన కర్మేం పట్టిందండి? ప్రభాకరం మాట వింటూనే, మా అత్త పిచ్చిది కాదు, నువ్వే పిచ్చివాడివి, నువ్వే ముష్టివాడివి, నువ్వు అసలు డాక్టర్ మావయ్య నాన్నవి కాదు, కానే కాదు అంటూ ఆయన మీద పడి చొక్కా చించినంత పనిచేశాడు బుజ్జి. వాడిని విదిలించి పారేసి చొక్కా దులుపుకుంటూ, చూశారా, మీరెంత దాచినా కొన్ని తాగవు. అసలు మీ వంశంలోనే ఉన్నట్టుంది పిచ్చి లక్షణం. జానడు వెధవ, చూశారా ఎలా మీద పడ్డారో? ఈ సంబంధం సంగతి మర్చిపోండి. మీ చెల్లెల్ని ఏ తలమాసిన వాడికో కట్టబెట్టండి. నా కొడుక్కి లక్షణమైన సంబంధాలు వస్తున్నాయి. ఎప్పుడో ఒకప్పుడు ఈ సంగతి చెప్పాలి కదా. నేనైతేనేం వాడైతేనేం అని నేను చెప్పాను, అంతే, వస్తా అంటూ వీధి గుమ్మం కేసి కదలబోతున్న ప్రభాకరం గారి కాళ్ల మీద అమాంతం పడి, బాబు, మీరింత దారుణం తలపెట్టకండి. నా చెల్లెలు మీకేం అపకారం చేసింది? ఉన్నంతలో లోటు రానివ్వం, కరుణించండి అంటూ ప్రాధేయపడ్డాడు. ఏమిటయ్యా నువ్వు ఇచ్చేది, నేను పుచ్చుకునేది? ఉన్న ఒక్క కొడుక్కి పిచ్చిదాన్ని కట్టబెట్టమంటావా? ఇక వంశం ఏమయ్యేట్టు? అడగడానికైనా బుద్ధి ఉండక్కర్లేదా? చూడు, నీకేమాత్రం ఇంగితం ఉన్నా గ్రహించేవాడివి. ఇంకెప్పుడు నా కొడుకు గురించి తలపెట్టకు. వాడి ఇంటి ఛాయలకి రాడు. వచ్చిన పౌరుషం ఉంటే నువ్వు వాడి ముఖం చూడకు. రేపో మాపో వాడి గొప్పతనం నువ్వే చూస్తావు అనేసి చరచరా వెళ్ళిపోయారు. అలా పడినవాడు పడినట్టే ఏడుస్తూ ఉండిపోయాడు నాగేశ్వరరావు. భార్య ఓదార్పులతో పాటు దెప్పి పొడుస్తూనే ఉంది. నే చెప్పలేదటండి, ఇంతే ఇది. దీనికి ఇంక పెళ్ళి కాదు, అది మనకో గుదిబండ బాబు. ఏం చేస్తాం? ముందు సంగతి ఆలోచించండి అంటుండగానే, అమ్మా, నాన్న, అత్త పడిపోయింది, ఏమిటేమిటో మాట్లాడుతోంది, వీణ తీగలని ఊడబెరికింది, వేళ్లు రక్తాన్ని చిమ్ముతున్నాయి, రండి అంటూ ఏడుస్తూ వచ్చారు ఇద్దరు పిల్లలు. అమ్మా పద్మా అంటూ లోపలి గదిలోకి పరిగెత్తాడు నాగేశ్వరరావు. గది బీభత్సంగా ఉంది. పుస్తకాలన్నీ ముక్కలు ముక్కలై గాలికి ఎగురుతున్నాయి. వీణ మీద పడి ఉంది పద్మ. తనలో తనే ఏదో మాట్లాడుకుంటోంది. అమ్మా పద్మ అన్న పిలుపుకి తల కూడా కదల్లేదు. ఇప్పుడు ఆమె లోకం వేరు. ఆలోచించే మనుషులు అందుకోలేని చోట తిరుగాడుతోంది ఆమె మనస్సు. పిచ్చిదైపోయిందండి బాబు, దీన్ని ముందు ఆసుపత్రికి పంపండి, ఎవరినేం చేస్తుందో అని అరుస్తున్న భార్యని చంపేసేలా చూశాడు నాగేశ్వరరావు. భ్రష్టు ముండా, నీ మూలాన కదటే దీనికి ముందు పిచ్చెక్కింది. అసలు నీ మూలానే కదటే నా తల్లి కుమిలి కృంగిపోయింది. ఇప్పుడు ఆనందంగా ఉందా? నీ కోరిక తీరుస్తాను. నా తల్లిని పిచ్చాసుపత్రిలో పడేసి నీ కోరిక తీరుస్తాను. సరేనా? పోండి, అందరూ బయటికి పోండి అంటూ తరిమాడు పిల్లల్ని పెళ్ళాన్ని కూడా. తలుపులు గడియవేసి చెల్లెల్ని దగ్గరగా తీసుకుని కుమిలి ఏడవసాగాడు నాగేశ్వరరావు. అతను ఎందుకు ఏడుస్తున్నాడు కూడా అర్థం చేసుకోలేని స్థితిలో పసిదానిలా ఒదిగి కూర్చుండిపోయింది పద్మ. ఆమె కళ్ళల్లో శూన్యం ఆవరించుకుంది. ఎటు చూస్తుందో దృష్టికి నిలకడలేదు. అమ్మా స్వప్న, రామం రాలేదు, నేనలా వెళ్ళొస్తానమ్మా అంటున్న రావుగారిని వారించింది స్వప్న. వస్తాడులే నాన్న, ఏదో పని తొందరలో ఉన్నాడో ఏమో. నాన్న, అతనికి చాలా మంచి పేరు వచ్చింది. ఆసుపత్రిలో అందరూ అతన్ని కావాలనే వాళ్లేనట. ఈ మాట మాలి చెప్తున్నాడు. నవ్వుకున్నారు రావుగారు. నువ్వు అతను కలిసి మంచి ఆసుపత్రి ప్రారంభించాలి. అందులో అందరికీ రోగాలు నయం కావాలి. ఏమంటావమ్మా? తప్పకుండా నాన్న, ముందు మనం పైకి పోదాం, కిందంతా ఆసుపత్రిగా మారుద్దాం. అబ్బే, అల్లుడు గారు వస్తే బాగుంటుందా? ఆసుపత్రికి వేరే బంగళా చూద్దాం. మనకేం లేదా? పోదా నాన్న? రాబోయే వంతెనలు రాకుండా దాటడానికి ప్రయత్నిస్తే ఎలా? నవ్వేసింది స్వప్న. ఈ అమాయకుడైన తండ్రికి ఎలా చెప్పడం? విని ఈయన తట్టుకోగలరా? అదో పెద్ద సమస్యగా మారింది. నాన్న, నేను అలా బజార్కి వెళ్ళొస్తాను. అలాగే ఆసుపత్రిలో చూస్తా, రామ ఉన్నాడేమో, ఉంటే తీసుకురానా? తీసుకొస్తాలే అంటూ మెట్లు దిగి పోర్టికోలో కారు తలుపు తీసి కూర్చుంది.
కారు గేటు దాటుతుంటే పోస్ట్ మ్యాన్ ఉత్తరాలు లెటర్ బాక్స్లో వేస్తున్నాడు. కారు అతన్ని దాటి వెళ్ళిపోయింది. అరే, అమ్మాయి గారు వచ్చారే. ఏమయ్యా మాలి, ఫారిన్ నుంచి నీకేం తెచ్చారు అంటూ లోపలికి నడుస్తున్నాడు. అయ్యగారుంటే సంతకం చేసి తీసుకోమంటారు అంటూ కవర్ తీశాడు. హాల్లో వాలుకుర్చీలో అటు ఇటు ఊగుతూ ఏవో ఆలోచనలో ఉన్న రావుగారికి పోస్ట్ మ్యాన్ రాక అంతరాయం కలిగించింది. ఏమిటోయ్ అంటూనే సంతకం చేసి కాగితం అందించారు. తల గోక్కుంటూ నిలబడ్డ పోస్ట్ మ్యాన్కి జేబులోంచి ₹1 అందించి కవర్ చూశారు. స్వప్నకి ఏమిటిది? వారి కుతూహలం ఆగలేదు. అది పర్సనల్ లెటర్గా తోచలేదు. పైన ఎవరో లాయర్ అడ్రస్ ఉంది. ఆత్రంగా చింపి ఉత్తరం, దాంతోపాటు ఇంకో గవర్నమెంట్ వారి కాగితం తీశాడు. వారి చేతులు వణికిపోతున్నాయి. అవి పెళ్ళి ఎనల్ చేసేసినట్టు నిర్ధారించి వచ్చిన కాగితాలు. పెళ్ళి రద్దు చేసుకుందా? ఏమిటిది? రావుగారి చెవుల్లో హోరు. కళ్ళు ఉబికి ఉబికి గుడ్లు పగులుతాయా అనిపిస్తోంది. ఎంతో ప్రయత్నం మీద లేచి నిలబడ్డారు. కానీ ఒక పక్కంతా కంట్రోల్ చేసుకోకుండా అదిరి పడటం ప్రారంభించింది. మాలీ అంటూ అరుద్దామనుకున్నారు. అరిచానని అనుకున్నారు. కానీ వారి నోట మాట రాలేదు. అక్కడే అలా గుడ్డబొమ్మలాగా పడిపోయారు ప్రొఫెసర్ రావు గారు. వారి చేతిలో కాగితాలు అలాగే వారి కింద చిక్కుపడిపోయాయి. గేటు వేసి లోపలికొస్తున్న మాలి అయ్యగారు నేల మీద పడి ఉండడం చూశాడు. బాబుగారు అంటూ అరిచాడు. బాబుగారిలో చలనం లేదు. ఒక పక్క ముఖం వికృతంగా లాక్కుపోయింది. నోటి వెంట ఉమ్మినీరంతా పక్కలకి కారిపోతోంది. వంటావిడని కేకేశాడు మాలి. బాబుగారు పడిపోయారు, డాక్టర్ని పిలవాలి, ఒకసారి చూడండి అంటూ ఫోన్ దగ్గరికి పరిగెట్టాడు. డాక్టర్ గారు వెళ్ళిపోయారని చెప్పడంతో నిస్సత్తువుగా ఫోన్ కింద పెట్టేశాడు. ఎలా అమ్మాయి గారు కూడా లేరే అనుకుంటుండగానే కారు హారన్ వినిపించింది గేట్లో. ఒక్క ఉరకన గేటు దగ్గరికి పరిగెత్తాడు మాలి. అమ్మాయి గారు వచ్చేశారా? బాబుగారు పడిపోయారమ్మా, కదలడం లేదు అంటూనే గేట్లు బార్లా తెరిచాడు. కారు దూసుకొచ్చి పోర్టికోలో ఆగకుండానే నాన్న అంటూ పరిగెత్తింది స్వప్న. మేడబెట్లకు ముందే పడి ఉన్నారు రావుగారు. వంటావిడ డాక్టర్ పెట్టె తెచ్చింది. స్వప్న ముందు ఇంజెక్షన్ ఇచ్చింది. రండి, జాగ్రత్తగా పక్క మీద చేరుద్దాం, ఇక్కడే పక్క తెచ్చివేయండి, అంత దూరం కదపొద్దు అని సూచనలిస్తూనే వేడినీళ్లు తెండి మామగారు, త్వరగా అంటూ పురమాయించింది. ఒక్క 10 నిమిషాల్లో రోగిలో చలనం వచ్చింది. డాక్టర్ స్వప్న చేతుల్లో తండ్రి చదివిన ఉత్తరం ఉంది. అది చూపిస్తూ తండ్రి పక్కన కూర్చుని, నాన్న దీనికి ఇంత భయపడిపోయారా? క్షమించు నాన్న, ఈ పెళ్లి కొనసాగడంలో అర్థం లేదు. అతనికి ఇంకో పెళ్ళాం ఉంది. ఈ సంగతి నీతో చెప్పాలనే, కానీ అవకాశం కోసం చూస్తున్నాను నాన్న. ఇంతలో ఇంత ఘోరం జరిగిపోతుందని అనుకోలేదు ఏడుస్తూ అంది. తండ్రి కళ్ళు వర్షిస్తున్నాయి. ఏదో చెప్పాలని మదన పడిపోతున్నారాయన. ఆయన తాపత్రయం చూస్తుంటే మరీ దుఃఖం పొంగుకొచ్చింది స్వప్నకి. నాన్న ఆరాట పడకండి నాన్న, ఇది ఒకందుకు మంచిదే, మీరు విశ్రాంతిగా ఉండండి, త్వరలో కోలుకుంటారు అంది చలనం లేని వారి చెయ్యి నిమురుతూ. బాగా ఉన్న చేత్తో వారు తలబాదుకున్నారు. ఏదో చెప్పాలని, కానీ మాట రాని మూగవేదన. నాన్న మీరు బెంగపడకండి, నా గుండెల నిండా రామం పట్ల ప్రేమ పెంచుకున్నాను ఒకప్పుడు. కానీ రామం నన్ను అర్థం చేసుకోలేదు. నా కోసం మీరెంత పెద్ద సంబంధం తెస్తే అంతకంత ఆనందం ప్రకటించాడు నాన్న. ఇప్పుడైనా మించిపోయింది లేదు. మేమిద్దరం డాక్టర్లం, భార్యాభర్తలమై మీ కళ్ళ ఎదుట ఉంటాం. మీ ఆరోగ్యం బాగు చేస్తాం నాన్న. నేను రామాన్ని తీసుకొస్తాను, అతని చేతనే చెప్పిస్తాను. ఈ పెళ్ళి కళ్ళ కావడం నాకు మంచిదే. మీరెందుకు వేదన పడతారు? కూతురి మాటలు రావుగారి గుండెలు మరీ కోసేస్తున్నాయి. అమ్మా, నీకు అదృష్టం లేకుండా చేసింది ఈ పాపిష్టి తండ్రి అంటే నమ్ముతావా? నీ కలలు కల్లలు చేసి నీ జీవితాన్ని మోడుగా మిగిల్చేసింది ఈ తండ్రేనని ఎలా చెప్పను? ఎవరు చెప్తారు? రావుగారి దుఃఖం ఆగడం లేదు. మారు మాట్లాడకుండా లేచి వెళ్ళి ఇంకో ఇంజెక్షన్ తెచ్చింది స్వప్న. దీంతో మీకు నిద్రొస్తుంది, నిద్రలో మీరన్నీ మర్చిపోతారు. ప్రతి ఉదయం కొత్తదే నాన్న, మీరు బాధపడకండి అంటూ ఒంటి నిండా రగ్గు కప్పింది. మెల్లగా మత్తు నిద్రలోకి ఒరిగారు రావుగారు. వారు చెప్పదలుచుకున్న నిజాలు వారిలోనే ఉండిపోయాయి. రామం ఇక నీవాడు కాడమ్మా అని చెప్పాలన్న ఆ తండ్రి మాట స్వప్నకి అర్థమయ్యే దారి లేదు. స్వప్న తిన్నగా మేడ మీదికి వెళ్ళింది. తన గదిలో పచాలు చేయడం మొదలుపెట్టింది. ఆమెకి తెలుసు, తండ్రికి భయపడి రామం తన ప్రేమ బయటపెట్టలేదని. అదృష్టం కలిసి వస్తే ఎవ్వరూ ఆపలేరు. నేను రామంతో అన్నీ చెప్పేస్తాను, నాన్నగారి మనసుకి శాంతి కలిగిస్తాను అనుకుని వంటావిడికి చెప్పి రామం కోసం బయలుదేరింది స్వప్న. రామం ఆసుపత్రి వదిలి తిన్నగా పద్మ ఇంటికి వెళ్ళాడు. ఇద్దరూ కలిసి రావుగారింటికి వెళ్ళాలని. కానీ పాడుబడ్డ ఇల్లులాగా ఉంది. దీపాలైనా వెలిగించలేదు. నాగేశ్వరరావు వాళ్ళింట తలుపు తట్టనవసరం లేకుండా తెరిచే ఉంది.
స్కూటర్ ఆపి మెట్లెక్కుతుంటే దబీలున తలుపు మూసేశారు. బిక్క చచ్చిపోయాడు రామం. అరే నేను బుజ్జి, అలా తలుపేస్తావేం? కిటికీలోంచి కనిపిస్తున్న బుజ్జిని నవ్వుతూ అడిగాడు. ఇదో రకం ఆట అని. పో నువ్వు పో, మా అత్తని నువ్వే చంపావు పో అరుస్తున్నాడు పిచ్చెత్తినట్టు. అరే ఏమిటి గోలా? తలుపు తొయ్యబోయాడు రామం. ఆగు, ఒక్కడుగు ముందుకేస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు. చేసిన ఘనకార్యం చాలకనా మళ్ళీ వచ్చావు? నీ బాబు తెచ్చిన సందేశం అందిందో లేదో? అందాక అందరూ ఎలా ఉన్నారో చూడవచ్చావా? చేతిలో చిన్న కత్తి, చింత నిప్పుల్లాగా ఎర్రని కళ్ళు, ఎంతో సౌమ్యంగా ఉండే నాగేశ్వరరావేనే ఈయన అనుకున్నాడు. ఏమైందండి? పద్మేది? ఇదేమిటి గొడవ? నోర్మయ్, పద్మ కావాలేం నీకు? ఆడిన నాటకం చాలదా? ఇంకా బ్రతికుంటే చంపాలనా? పో, మీ బాబు నువ్వు కలిసి గంగలో దూకండి. నా చిట్టి తల్లిని పిచ్చిగానైనా బ్రతకనివ్వండి అంటూ రాముణ్ణి నెట్టాడు స్కూటర్ దగ్గరికి. అతని చేతిలో కత్తి రాసుకుని చొక్కా చెయ్యి చిరిగింది రాముడికి. సార్ ఏమిటిది? ఏమైంది? ప్లీజ్ చెప్పండి. నాగేశ్వరరావు చెప్పదలుచుకోలేదు. అది తండ్రి కొడుకులు కలిసి ఆడిన నాటకంగా నమ్మేశాడు. పద్మ పరిస్థితి అధ్వాన్నం కావడంతో అతనిలో కసి పెరిగిపోయింది. ఈ ఇద్దరినీ చీల్చి ముక్కలు చెయ్యాలన్నంత కసిగా ఉంది. ఆడపిల్ల జీవితంతో ఆటలాడ్డం, నిప్పుతో చెలగాటం. డాక్టర్ బాబు, ఇంకొక క్షణం ఇక్కడే ఉంటే నేను చంపేస్తాను, వెళ్ళిపో అరిచాడు. రామానికి క్షణంపాటు ఒక ఆలోచన మెరుపులా మెరిసింది. స్కూటర్ స్టార్ట్ చేసి భయంకరమైన స్పీడ్లో ఇంటికి సాగాడు. అతని స్పీడ్కి రోడ్డు మీద మనుషులు భయపడి తప్పుకుంటున్నారు. సర్రున గుమ్మం ముందు స్కూటర్ ఆపి ఇంట్లోకి అడుగుపెట్టాడు. అతని కళ్ళపడ్డ దృశ్యానికి అదిరిపడి అలాగే నిలబడిపోయాడు. దుర్మార్గుడా, నువ్వు తండ్రివా? కొడుక్కి ఇంత ద్రోహం తలపెడతావా? నిన్ను చేరదీయమన్నది నేను. నీతో జీవితం పంచుకున్న పాపానికి ఒక్కరోజు నాకు ప్రశాంతంగా కంట కునుకులేదు, మనసుకు శాంతి లేదు. నీ వల్ల నేను ఎన్ని అవస్థలు పడ్డానో. దిక్కులేని దానిగా రోడ్డున వదిలిపోతే అడుక్కోకుండా బ్రతికి కాలక్షేపం చేశాను. నా కండలు కరిగించి రక్తం చెమటగా ఓడ్చి వాడిని డాక్టర్ని చేశానే. ఆ కృతజ్ఞతకు వాడు కట్టుబడి నిన్నీ గడపలో అడుగుపెట్టనిచ్చాడు. దానికి నువ్విచ్చే ప్రతిఫలం ఇదా? వాడి ఆనందంలో నిప్పులు పోస్తావా? నీకిదేం పోయే కాలం? నిన్ను అంటూ అటు ఇటు చూసింది. చేతికి ఏది దొరికితే దానితో హతమార్చాలన్నంత ఆవేశంలో ఊగిసలాడిపోతోంది తులసమ్మ. అమ్మా కేక వేశాడు రామం. ఇద్దరూ చిత్తరువుల్లా నిలబడిపోయారు. అమ్మా, అంతా విన్నానమ్మా, ఇప్పుడేం చేసి ప్రయోజనం లేదమ్మా. అనవసరంగా ఆ మనిషిని తాకి మళ్ళీ కలుషితం కాకు అంటూ తల్లిని తన పక్కగా లాక్కున్నాడు. తండ్రి ముఖంలోకి అసహ్యం ఉట్టిపడే చూపు సారిస్తూ, అయిందా నీ పని? ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది కదూ? తండ్రట తండ్రి. నువ్వు తండ్రివా? నీకు నాకు ఏం సంబంధం ఉంది? నన్ను లాలించావా, పాలించావా? నా జీవితంలో నీకసలు భాగం లేదు. ఈ శరీరం పెరిగింది తల్లి గర్భంలో. ఆమె నాకు తల్లి. నాకు తండ్రి లేడు. నా చెల్లెల్ని రాక్షసంగా చంపిన నాడే నా తండ్రి చచ్చిపోయాడు. ఈ కండలు పెరిగింది నువ్వు పెట్టిన తిండి వల్ల కాదు, మా అమ్మ కాయ కష్టం వల్ల. ఈ తెలివి వచ్చింది నీ వల్ల కాదు, నాకు తండ్రి కంటే ఎక్కువైన రావుగారి వల్ల. ఈ శరీరం మీద ఎవరికైనా హక్కుంటే అది స్వప్నకుంది, రావుగారికి ఉంది. నువ్వెవరు? నా దృష్టిలో ఓ దారిన పోయే దానయ్యవు. సరిగ్గా అలాంటి వెధవలు చేసే పనే చేశావు. దాలిగుంటలో నక్కలాగా సుఖపడలేవు, సుఖపెట్టలేవు. అమాయకురాలి జీవితం, సుతిమెత్తని ఆ మనసుని అలా నలిపి పారేస్తే నీకు నీ కొడుకు దక్కుతాడనుకున్నావా? చచ, నీకు నాకు రక్త సంబంధం ఉందని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నాను నేను. వెనుదిరి చూడకుండా బయటికి నడిచాడు రామం. అతనికెటూ పాలుపోవడం లేదు. చిక్కులు విప్పుకుంటూ పోతున్న జీవితం కాస్త మరింత చిక్కుపడిపోయినట్టు అయిపోయింది. ఇప్పుడేం చేయాలి? పద్మని ఎలా రక్షించుకోవాలి? స్వప్న ఆసుపత్రికి చేరిందే గాని అక్కడ రామం లేడని గేటు దగ్గరే తెలిసిపోయింది. తిరిగి బయలుదేరింది ఇంటివైపు. చాలాసేపు తండ్రికి దూరంగా ఉండడం ఇష్టం లేక మళ్ళీ ఇంటిదారి పట్టింది. రామం ఏమైపోయాడు? ఇంకా తనని పలకరించడానికైనా రాలేదేం? ఏవేవో వెర్రి ఆలోచనలు. ముందు తండ్రి పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. అంతకు మించి ఆయనకి శుభవార్తలాగా కాదు, ప్రేమ తెలిపితే విశ్రాంతిగా ఉండవచ్చు అనిపిస్తోంది. ఎన్నడూ లేనిది గుడికి వెళ్ళింది. తండ్రి పేర అర్చన చేయించింది. ఏమిటో పిచ్చి భయాలకి మందుల్లా ఈ పిచ్చి నమ్మకాలు. నవ్వుకుంటూ కారెక్కుతున్న స్వప్నకి ఒంటరిగా కోనేటిగట్టున కూర్చుని ఒక్కొక్క గులకరాయే కొలంలోకి విసురుతున్న రామం కనిపించాడు. అప్పుడే 4 మూలల నుంచి చీకటులు పరుచుకొని వెలుగుని మింగేస్తున్నాయి. తొలి నక్షత్రం చూసి ఆకాశం కలియజూశాడు రామం. స్వప్న, ఇది కల కాదు కదా అన్నాడు హడావిడిగా లేస్తూ.
దుఃఖం పొంగిరాగా స్వప్న అతని ఛాతిపై వాలి బోరున ఏడ్చింది. చాలాసేపటి వరకు ఎవ్వరూ కదలాడలేదు. ఆ నిశ్శబ్దంలో గుడిగంటలు మారుమోత తప్పించి ఇంకేం వినబడ్డం లేదు. ఎన్నెన్నో నీతో చెప్పాలని తపన పడిపోతున్నాను స్వప్న, కానీ ఒక్క మాట రావడం లేదు. ఉదయం నుంచి తెగిన గాలిపటంలాగా తిరుగుతున్నాను నేను. రామం, నేను అంతే. నీకు చాలా విషయాలు చెప్పాలని నా గుండెలు తొందర చేస్తున్నాయి. ముందు ఇంటికి రా. నాన్నగారి పరిస్థితి విషమించేలా ఉంది రామం. నాన్న నాకు దక్కుతారంటావా? వారు పోతే నేను ఈ లోకంలో ఒంటరిదాన్నైపోతాను. నేనుండగా నువ్వు ఒంటరిదాన్ని ఎలా అవుతావు స్వప్న? పద, నాన్నగారిని చూద్దాం అంటూ కారు కేసి నడిచారిద్దరూ. ఇదెక్కడి గొడవయ్యా? డాక్టరమ్మ బోర్డైనా ఇంకా ఆరలేదు. ఇలా చంపితే ఎలా? గేట్లోకి పోకుండా ఆపడానికి నానాయాతన పడిపోతున్నాడు మాలి. నేను ఆమెను చంపి తీరాలి. నేను ఆమెతో మాట్లాడి తీరాలి. నన్ను వెళ్ళనివ్వకపోతే పొడి చేస్తా. కత్తి చూపించాడు ఆ వ్యక్తి. కారాగిన చప్పుడికి వెనక్కి తిరిగి చూశాడు. మాలి, ఏమిటి గోలా? తల బయటికి పెట్టి అడిగింది స్వప్న. వాట్? మ్యాడ్ ఫెలోలా ఉన్నాడే అంటూనే ఉంది. తలుపు తీసుకుని దిగేశాడు రామం. రామం ఆగు, డేంజరస్ ఫెలోలా ఉన్నాడు అంటూ అరిచింది. సారీ స్వప్న, ఈయన నాకు తెలుసు. ఏమిటి గొడవ? రండి పోదాం. పక్కకి లాగబోయాడు ఆ వ్యక్తి నాగేశ్వరరావు. డాక్టర్, వీడిని చంపినా పాపం లేదు. వీడుట్టి నమ్మక ద్రోహి. నా మాట వినండి అంటూ కారు దగ్గరికి పరిగెత్తాడు నాగేశ్వరరావు. ప్లీజ్ ఆవేశం తగ్గించుకోండి. మీరు నాతో కదా మాట్లాడాలి. రండంటూ గేటు తెరిచింది. కాదు, మీరు నాకు కూడా రావాలి. కారులో రామం దిగిన సీట్లో ఎక్కి కూర్చున్నాడు నాగేశ్వరరావు. ఒక్క క్షణం సేపు ఆలోచించింది స్వప్న. ఏం డాక్టరమ్మ, భయంగా ఉందా? నాకేం పిచ్చి పట్టలేదు. ఈ దౌర్భాగ్యుణ్ణి చూస్తే పట్టి తీరుతుంది. రామం, నువ్వు నాన్నగారి దగ్గర ఉండు. నేను వీరిని దిగబెట్టొస్తాను. కారు స్టార్ట్ చేసింది స్వప్న. స్వప్న, ప్లీజ్ నా మాట విను. నీకు సంగతి తెలియదు. రాము అరుపులు కారు రివర్స్ అయిన చప్పుడులో కలిసిపోయాయి. నిర్ఘాంతపోయి అలాగే నిలబడిపోయాడు. కారు మెయిన్ రోడ్ ఎక్కేదాకా ఏం మాట్లాడలేదు స్వప్న. ఇప్పుడు చెప్పండి, ఏం జరిగింది? నన్నే ఎందుకు చూడాలనుకుంటున్నారు? తాపీగా అడిగింది స్వప్న. ఏం చెప్పను తల్లి, నీకెలా చెప్తే అర్థమవుతుంది? ఈ దరిద్రపు లోకంలో మధ్యతరగతిలో ఆడపిల్లగా పుట్టిన దోషానికి నా చెల్లెలు ఒకసారి కాదమ్మా, రెండోసారి కూడా బలైపోయింది. రామం కోసం ఆసుపత్రికి వెళ్ళాను. అతను ఎక్కడా కనబడలేదు. అక్కడి కుర్రాడు ఇక్కడ చూడమని సలహా ఇచ్చాడు. అక్కడ దాని బ్రతుకులో నిప్పులు పోసి ఇక్కడ నీతో సయ్యాటలాడేటంత నటుడు వాడు. అమ్మా రా, వచ్చి నా బంగారు తల్లిని ఓసారి చూడు, నీకే అర్థమవుతుంది. బాధగా గాఢంగా నిట్టూర్చాడు నాగేశ్వరరావు. అతనికి నిజంగానే పిచ్చి పట్టేలాగా ఉంది. చూడండి మిస్టర్, మీరెవరో నాకు తెలియదు, కానీ మీ చెల్లెలు బాగుపడడానికి నేను నా శక్తివంచన లేకుండా పాటుపడతానని మాటిస్తున్నాను. నాకు ఈ ఊళ్ళో మంచి డాక్టర్ తెలుసు. నేనే తీసుకువెళ్తాను. దారి చెప్పండి అంది. ఇక మారు మాట్లాడకుండా దారి చూపించడం మొదలుపెట్టాడు నాగేశ్వరరావు. అతని మనసులో చిన్న ఆశ వెలిగినా మాననా అని తలెత్తుతోంది. నాగేశ్వరరావు సగం స్వగతంగా తన చెల్లెల్ని గురించి చెప్తూనే ఉన్నాడు. కానీ రామం ఈ చెల్లెలికి ఏం ద్రోహం చేశాడన్నది ఎంతకీ అర్థం కావడం లేదు. కారు ఓ ఇంటి ముందు ఆపించాడు నాగేశ్వరరావు. అది పూర్తిగా మధ్యతరగతి కుటుంబాల గుంపు అని చూడగానే అర్థమైపోయింది స్వప్నకి. ఆ ఇంటి ముందు గుంపులు గుంపులుగా అమ్మలక్కలు గుసగుసలాడుకుంటున్నారు. మూసి ఉన్న కిటికీ రెక్కల సందుల నుంచి ఏమైనా కనిపిస్తుందేమోనని తొంగి చూస్తున్నారు కొందరు. చూసారా డాక్టర్, పిచ్చిదాన్ని చూడడానికి వారందరికీ ఎంత ఆత్రమో. వారి ప్రశ్నలు వింటే నిజంగా పిచ్చి లేని వాళ్లకు కూడా పిచ్చొచ్చేస్తుంది. పదండి అంటూ దారితీశాడు. డాక్టర్ ఏం చేస్తుందో ఓ శబ్ద తరంగం. ప్లీజ్ మీరు నాకు ఆమెను చూపించి వెళ్ళిపోండి అంటూ బ్యాగ్ తీసుకొని మూసిన తలుపులు ముందు నిలబడింది స్వప్న. ఒక్క క్షణంలో మిస్టరీ వీడిపోతుంది. కానీ ఆ క్షణంలో సగంలోనే మనిషికి ఎక్కడలేని ఆతృతాను. చూడమ్మా, నీ కళ్ళతో నువ్వే చూడు నా బంగారు తల్లిని, నా పిచ్చి చెల్లిని అంటూ గదికి వేసిన తాళం తీసి 2 తలుపులు తెరిచాడు. స్వప్న అలాగే నిలబడిపోయింది. 20 నిండని కుందనపు బొమ్మని కసికొద్దీ కొట్టి పారేసినట్టు కమిలిపోయి ఉంది. గదంతా చిందరవందర. చూడు తల్లి, ఆ దెబ్బలు నేను కాదమ్మా వేస్తా, వాళ్ల వదినగారు. పిచ్చిదాన్ని అణిచి ఉంచాలంటే చావగొట్టాలని ఇరుగు పొరుగులు చెప్పారట. చూడమ్మా ఈ దారుణం. భుజం మీది కండువాతో నోరు నొక్కేసుకుంటూ దూరంగా జరిగిపోయాడు చెల్లెల్ని చూడలేక. అతను బయటికి నడవగానే తలుపులు జేరవేసి ఊరుకోలేదు స్వప్న. గడియ పెట్టింది. ఎవరి రాకపోకలతోనూ సంబంధం లేనట్లు తనలో తానే మాట్లాడేసుకుంటూ నవ్వేసుకుంటూ సిగ్గుపడిపోతున్న పద్మని చూస్తూ క్షణంసేపు నిలబడి ఆలోచించింది స్వప్న. కట్లు తెగిన మనస్సు అనుకుని నిట్టూరుస్తూ పద్మని సమీపించింది. పద్మ పిలిచింది స్వప్న. కానీ పద్మ తలెత్తి చూడలేదు. స్వప్న ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ దగ్గరగా కూర్చుంది.
వీణ వాయించిన వేళ్ళు రక్తాలు చింది ఉబ్బి ఉన్నాయి. నన్ను రామం పంపాడు పద్మ. నువ్వు నే చెప్పినట్టు విని తీరాలి. అప్పుడే నీకు నేను సహాయం చేయగలుగుతాను అంటూ స్వచ్ఛమైన కంఠస్వరంతో మాట్లాడడం ప్రారంభించింది స్వప్న. మూగజీవితో మాట్లాడుతున్నట్లుంది స్వప్నకి. పద్మ, దగ్గరైన మనిషి కాస్త దూరమైతే ఇలా మనసు పాటు చేసుకుంటే ఎలా? నీకోసం రామం ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు పద్మ. నువ్వెంత త్వరగా బాగైపోతే అంత త్వరగా మీ వివాహం జరిగి తీరుతుంది. నేను నీకు ఇంజెక్షన్ ఇస్తాను. నీకు విశ్రాంతిగా ఉండి బాగా నిద్రపడుతుంది అంటూనే మార్ఫియా ఇంజెక్షన్ తీసి ఇచ్చింది స్వప్న. ఆమెతో ఆ మాట ఈ మాట మాట్లాడుతుండగానే భయంగా పద్మ కన్నులు మూతపడ్డాయి. చాలాసేపు అలాగే కూర్చుండిపోయింది స్వప్న. ఏమిటి దారుణం? ఎందుకు ఈ విధి ఇలా నన్ను అడుగడుగునా వెక్కిరిస్తోంది? ఈ పద్మకి నేనేం అవుతానని నా జీవితాన్ని బలి చేసుకోవాలి? చేజారిందనుకున్న అదృష్టం నాకు తిరిగి లభ్యమయ్యే సమయంలో ఇంత దారుణం జరగాలా? రామం పాత్ర ఏమిటి ఈ జీవితాల వెలుగు నీడలలో? రామం నిజంగానే పద్మని ప్రేమించాడు. నన్ను మర్చిపోయి కొత్త జీవితానికి బీజం నాటుకున్నాడు. మొలకెత్తే సమయంలో ఏమిటి తుఫాను? ఆలోచనల వేడికై ఆమె మనసు మొద్దుబారిపోయింది. డాక్టర్ అంటూ భయంగా తలుపు తట్టి పిలిచాడు నాగేశ్వరరావు. కళ్ళు తుడుచుకుంటూ లేచొచ్చి తలుపు తీసింది. మీరేం భయపడక్కర్లేదు. ఆమెకు తెలివి వచ్చేలోగా మీరా గదిలో చిందరవందర సర్దేయండి. ఆమె ఇలా చేసిందని కానీ ఇలా మాట్లాడిందని కానీ ఎవ్వరూ ఏమీ అనొద్దు. హిస్టరికల్గా అయిందే తప్ప మరేం కాదు. మళ్ళీ నిద్రకి మందిస్తే పడుకుంటుంది. కాస్త సర్దుకోనివ్వండి అంది. డాక్టర్ ఏదో అడగాలని నాగేశ్వరరావు తపన. ఫ్రీగా మాట్లాడండి. నేను మీకు సోదరునే అనుకోండి. మెడికల్ చెస్ట్ అందుకుంటూ అంది స్వప్న. మరేం లేదు డాక్టర్. నా ప్రవర్తనకి నేనే సిగ్గుపడుతున్నాను. అమ్మాయికి కాస్త నయం కాగానే ఈ ఊరు నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకుంటాను. ఊరు మారిస్తే ఎవరినీ మర్చిపోతుందేమో అన్నాడు. మీకేం మతిపోయిందా? ఈ ఊళ్ళో రామునికి మంచి ఉద్యోగం ఉంటే అమ్మాయిని ఎక్కడికో తీసుకుపోవాలి అంటారేం? అతనికి మాకు ఇంకేం సంబంధం తల్లి? అంతా దీనితో తీరిపోయింది బాధగా అన్నాడు. అక్కడే మీరు పొరబడుతున్నారు. రామం తప్పకుండా పద్మని చేసుకుంటాడు. నా మాట మీద విశ్వాసం ఉంచండి అంటూ బయటకు నడుస్తున్న డాక్టరమ్మను వెంటాడుతూ తెలివొస్తే మళ్ళీ ఏదైనా అఘాయిత్యం చెయ్యదు కదా అందో ఇల్లాలు. ఒక్క చూపు చూసి నోరు మూసుకునేలా చేసింది స్వప్న. అమ్మ, తెలియకడుగుతాను. అంతా పిల్ల పాపలతో ఉన్నాం. తప్పించుకొని తరమడం లాంటివి చేయదు కదమ్మా అడిగింది ఒక ఆమె. చూడండి అమ్మలక్కలు, మీలా పనిలేని వాళ్ళంతా ఓ పూట పిచ్చివాళ్ళ ఆసుపత్రికి వస్తే మీకే తెలుస్తుంది మీకా పిచ్చి వాళ్ళకా అని. అమ్మలారా, మీకో నమస్కారం. ఎదుటివాడి ఇల్లు కాలిపోతుంటే చలి కాచుకోవాలని ఉబలాట పడకండి. ఈరోజు పద్మ కావచ్చు, రేపు మీ పిల్ల కావచ్చు హెచ్చరించి కారెక్కింది స్వప్న. ఆమె మనసు ఇంటికి వెళ్ళాలని తొందర పెడుతోంది. రావుగారిని చూశాక గాని పరిస్థితి ఎంతటి విషమ స్టేజ్లో ఉందో అర్థం కాలేదు రామానికి. వెళ్తూనే బాబుగారు అంటూ వారి చేతులు తన చేతుల్లోకి తీసుకుని భోరున ఏడ్చాడు. రావుగారి బాధ చెప్పరానిది. ఎన్నో మాటలు, ముఖ్యమైన మాటలు. అవి నరాలు తెంచుకున్నా బయటికి రారంటున్నాయి. వంటావిడ పరిస్థితి వివరించింది. అదే అన్నట్టు తలూపారు. విడాకులుచ్చుకుందా? దేనికి? ఎందుకు చెప్పలేదు నాకు? నమ్మలేనట్టు అడిగాడు. దైన్యం ముట్టిపడేలా వారు రోధించడం మినహా ఏమీ చేయలేకపోయారు రావుగారు. వంటావిడ వివరాలు చెప్పింది. బాబు, రాంబాబు నీ మీద కోటి ఆశలున్నాయి. ఇప్పుడు నువ్వే దిక్కుబాబు ఈ కుటుంబానికి అంటూ రావుగారి మూతి తుడిచిందావిడ. ఎంతో శ్రమ మీద తన చేయి తీసి అతని చేయి అందుకున్నారు రావుగారు. ఆవేదనతో గుండె బరువెక్కిపోయింది రామానికి. బాబుగారు, ఇది మీ ఉప్పు తిన్న శరీరం. ఇది మీరు పెట్టిన భిక్ష. మీరు నిశ్చింతగా ఉండండి. నేను బ్రతికి ఉండగా స్వప్న ఒంటరిది కాదు బాబుగారు. మీకు ఆరోగ్యం బాగయ్యేలా చూసుకోవాలి. అది ముఖ్యం. చాలా ఆలస్యమైంది. ఇంకా అమ్మాయి రాలేదేమిటో అంటూ కాలుగాలిన పిల్లిలాగా తిరగడం ప్రారంభించారు వంటావిడ. రామం చేతిలో అలాగే ఉంది రావుగారి చెయ్యి. వారేదో సుషుప్తిలోకి జారిపోయినట్లు పడుకున్నారు. ఆయన ఒరిగిన తీరు చూసి కాస్త భయపడ్డాడు రామం. వీధిలో కారు చప్పుడు విని అదిగో అమ్మాయి అంటుండగానే స్వప్న త్వరగా తండ్రి దగ్గరికి వచ్చింది. ఎలా ఉన్నారు అంటూ వారి ముక్కు దగ్గర చేయి పెట్టింది. రాము, మై గాడ్, హీఈస్ నాట్ బ్రీతింగ్ గట్టిగా అరిచింది. రామం చేతిలో రావుగారి చేయి ఇంకా అలా ఇమిడి ఉంది. క్షణంలో వారు దీర్ఘనిద్రలోకి జారింది. రామం, చాలా లక్కీ మ్యాన్ డాడీ కదూ అంటూ వారిపై పడి రోధించింది స్వప్న. స్వప్న అంటూ ఆమెను దగ్గరకు తీసుకున్నాడు. ఆ చీకటి వేళ రెండు వ్యధిత హృదయాలు కరిగిపోయిన కలల కోసం, తొణికిపోయిన స్వర్గం కోసం కాదు దుఃఖిస్తుంటా. ఆ దుఃఖం పగిలిన హృదయాలు ఇక అతుక్కోమని కాదు. తనకో దారి చూపిన దివ్వె ఆరిపోయి ఈ కొడిగట్టిన దీపాన్ని
నిల్పమని కోరుకున్న రావుగారి ఆత్మశాంతి కోసం తనేం చెయ్యాలి అని గుండెలు పగిలేలా దుఃఖిస్తున్నాడు రామం. నాన్న, నీ కూతురిక నీ జ్ఞాపకాలకి ఆమె ఆరాధనలకి కోవెల కట్టి పూజారిగా మిగిలిపోతుంది. ఇవి తెలుసుకోకుండా వెళ్ళిపోయి సుఖపడ్డావు నాన్న, కానీ నన్నింక ఎవరు ఓదారుస్తారు అని రోధిస్తోంది స్వప్న. స్వప్న, నాన్నగారి ఫోటో ముందు ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను ఇక నీకోసమే బ్రతకాలని నిర్ణయించుకున్నాను. నా మాట వింటానని ప్రామిస్ చేస్తావా అడిగాడు. ఒక్క కండిషన్ మీద నీ మాట వింటాను రామం. నేను వెళ్ళిపోయే ముందు నువ్వు పెళ్లి చేసుకోవాలి, సరేనా? సూటిగా అడుగుతున్న స్వప్న ముఖంలోకి రెప్పవాల్చకుండా చూశాడు రామం. నువ్వు వెళ్ళిపోవడం ఏమిటి? మనం పెళ్లి చేసుకుందాం, ఆసుపత్రి ప్రారంభిద్దాం, అప్పుడే నాన్నగారి ఆత్మకి శాంతి. మనం పెళ్లి చేసుకుందామా? నీకు మతిగాని పోతుందా రామం? నాకు పెళ్లి ఎప్పుడో జరిగింది. నీ పెళ్లి చూసి నేను వారి దగ్గరికి వెళ్ళిపోతాను, చాలా దృఢంగా అంది స్వప్న. మీ వారి దగ్గరికి ఆ స్వప్న? ఇంకా ఎన్నాళ్ళు దాచగలవు నిజాన్ని? నేనిప్పుడు నీతో అబద్ధం చెప్పవలసిన పనేముంది రామం? నేను వారి దగ్గరికి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నాను. ఎప్పుడు స్వప్న? ఇప్పుడా? ఇంకో క్షణం తరువాత. స్వప్న, ఇంకా ఆటలు కట్టిపెట్టు. నువ్విప్పుడు స్వేచ్ఛాజీవివి. నీ భర్త నీకు విడాకులు ఇచ్చాడు. నేను ఆ కాగితాలు చూడలేదనుకోకు, సంగతులు తెలుసుకోలేదనుకోకు, నన్ను ఇంకా మభ్యపెట్టాలని చూడకు ప్లీజ్. ఒక్క నిమిషం మౌనం తాండవించింది వారి నడుమ. దీర్ఘంగా నిట్టూరుస్తూ, రామం, నా మాట విన్నావుగా, చెప్పు. నేను వెళ్లే లోపున పద్మని పెళ్లి చేసుకుని నాకు నాన్నగారికి కూడా ఆత్మశాంతి ప్రసాదిస్తావో, లేక శాశ్వతంగా ఓ స్నేహితురాల్ని పోగొట్టుకుంటావో తేల్చుకో. నాన్నగారిపై ఏమాత్రం గౌరవం ఉన్నా నా మాట కాదనకు. వారికిచ్చిన మాట తప్పడం తప్పు కాదా స్వప్న? రామం, నా తరపున మాట ఇవ్వడం బాగుందా? నేనేమైనా చిన్న పిల్లనా, జడ పదార్థాన్నా? ప్లీజ్. వారి చివరి క్షణాలు పీస్ఫుల్గా గడిచాయని ఆనందించు, అంతే. స్వప్న, నీ మనసు నాకు తెలిసినట్టు ఎవరికీ తెలియదు. మీ నాన్నగారికి ఇచ్చిన మాటకి కట్టుబడిపోయి నా ప్రేమ గుండె దాటనివ్వలేదు. దాన్ని నీ పట్ల ఆరాధనగా మార్చుకుని జీవితం గడుపుతున్నాను. ఈ ఖాళీ పంజరం లాంటి గుండెల్లోకి ఓ రెక్కలు తెగిన పక్షి వచ్చి వాలింది. నా గుండెల్లోనే గూడు కట్టుకుని బ్రతకాలని కలలు కంది, కోరికలు పెంచుకుంది. కానీ నాది చాలా దురదృష్ట జాతకం. అందుకే తండ్రి రూపంలో వచ్చి దాని గూడు పగలగొట్టి పక్షి రెక్కలు విరిచింది. నేనున్న చోట శాంతి ఉండకూడదని కాబోలు ఇలా జీవితాన్ని అర్థం లేకుండా తయారు చేసింది స్వప్న. నీ ఇష్టం, నేనేం చెప్పగలను? రామం, ప్లీజ్ అర్థం చేసుకో. బాగానే అర్థం చేసుకున్నాను స్వప్న. నీది మేకపోతు గాంభీర్యమేనని, నీ అభ్యుదయ భావాలన్నీ కబుర్లు కాకరకాయలేనని, కానీ వాస్తవంలో తెగించి ఒక్కడుగు ముందుకు వెయ్యలేవని నాకిప్పుడిప్పుడే అర్థమవుతోంది. కాలేజీలో చదివే రోజుల్లో ఎన్ని గంభీరమైన ఉపన్యాసాలు దంచావు. స్త్రీ స్వాతంత్రమని, సమానత్వమని. ఇప్పుడో చూడు, మీ పాదాల చెంత పడి ఉండనివ్వండి అంటూ ప్రాధేయపడడానికి పరుగులు పెడుతున్నావా స్వప్న? నీకు మా అమ్మకి ఏం తేడా లేదు. ఆమె చదువుకోని మూర్ఖురాలు, నువ్వు చదువుకున్న మూర్ఖురాలివి, అంతే. ఆమె పతిభిక్ష అంటూ తన్నిన పాదాన్ని తాకి కళ్ళకద్దుకుంటోంది. నువ్వు అంతే. అసలు మీ స్త్రీజాతి అంతా అంతే స్వప్న. మీరు మారలేరు. ఎవరో వచ్చి మిమ్మల్ని ఉద్ధరిస్తారనుకుంటారు. ఉద్ధరించవచ్చిన వారికి నీతిబోధ చేసి తగిలేస్తారు. వెటకారంగా నవ్వాడు రామం. లోపల చెలరేగుతున్న జ్వాలలని పైకి రగలనీయకుండా నవ్వేసింది స్వప్న. నువ్వేమంటే ఏం లాభం రామం? ఈ సంఘం, ఈ తల్లిదండ్రులు భర్త రూపంలో పురుషుడికి అప్పగించి వదిలే ఈ స్త్రీ జాతిని. గుమ్మం దాటిన స్త్రీకి ఇంకా దిక్కులేదు. అలాంటి స్త్రీపై మీలాంటి వాళ్ళు జాలి చూపించినా క్షమించది లోకం. అలాంటప్పుడు భర్త రక్షణలోకి పారిపోవాలనుకోవడం అత్యాశ కాదే? ఆహా, పెద్ద పులి మేకని చంపినా దాని నోటి నుంచి మేకని రక్షించగలమేమో, కానీ రోజు తన్నులు తిని భరించలేకపోయినా ఆ స్త్రీకి రక్షణ ఇవ్వలేం. అది ఇప్పుడే తెలుసుకుంటున్నాను స్వప్న. ఇంత చదువుకున్నావు. జీవితం అంటే, ఈ శరీరం అంటే ఏమిటో తెలిసిందానివి నువ్వే ఇలా పచ్చి భారతనారిలాగా మాట్లాడితే నేనేం చెప్పగలను? నువ్వేం చెప్పలేవు. అంతకంటే ఏం చెయ్యలేవు రామం. దిక్కులేని స్త్రీలని, భర్తలు వదిలిన స్త్రీలని, తిరగబడ్డ స్త్రీలని నీ మగజాతి హర్షిస్తుందా? హర్షించదు. స్త్రీలు చేసే అపరాధాలని పెద్ద సూపీరియారిటీ కాంప్లెక్స్తో క్షమించి నీకేం పర్వాలేదని చేపట్టిన ఏ మగవాడైనా ఆ స్త్రీని గౌరవంగా చూస్తున్నాడా? లేదు, పతితగానే చూస్తాడు. అంతరాంతరాలలో మీ రక్తంలో ఉంది ఆడదాన్ని అనుమానించడం, ఆమె శీలాన్ని శంకించడం మీ హాబీ. ఇలాంటి చోట నాకు రక్షణేది? అందుకే నేను నా భర్త దగ్గరికి పోతాను. సుఖమో దుఃఖమో వారితోనే పంచుకుంటాను. హేళనగా గట్టిగా నవ్వేశాడు రామం ఆ మాటలకి. వెల్ సెడ్ స్వప్న, వెరీ వెల్ సెడ్.
తరతరాల బానిసత్వానికి స్వస్తి పలికించే ఆధునిక స్త్రీవి. 20వ శతాబ్దంలో 18వ శతాబ్దపు మనిషిలాగా మాట్లాడుతున్నావు. నీ ఆవేశం, నీ ఆశయాలు ఏమైపోయాయి? నీ మాటలు నాకే ఆశ్చర్యంగా ఉన్నాయి. నేనేం చెప్పాలో నాకే తెలియడం లేదు. స్వప్న నవ్వుతూనే, నువ్వేమన్నా ఏం ప్రయోజనం రామం? ఈ సంఘం, ఈ తల్లిదండ్రులు, ఈ భర్తలు, సోదరులు అంతా కలిసి స్త్రీని పురుషునికి అప్పగించేశారు. స్త్రీ జాతికి అదే దారి. గుమ్మం దాటిన సాంప్రదాయం కాదన్నా స్త్రీకి దిక్కులేదు. అలాంటి ఏ స్త్రీ అయినా తటస్థపడితే మీలాంటి పురుషులు జాలి చూపెట్టినా క్షమిస్తుందా ఈ లోకం? అలాంటప్పుడు మంచివాడో చెడ్డవాడో భర్త అంటూ ఉంటేనే నయం కదా. అతని రక్షణ చాటున పడి ఉండాలనుకోవడంలో తప్పేముంది రామం? కంఠం గంభీరంగా ఉన్న ఆ మాటలు మోతలుగా మోగుతున్నాయి రామం చెవులలో. ఆహా, ఏం పతివ్రతల రక్తం జీర్ణించుకుని పుట్టావో గాని స్వప్న. నీ ముందు వాళ్ళు దిగదుడిపే. పులి చంపిన మేకలైనా దాని నోటి నుంచి లాగి రక్షించవచ్చునేమో గాని నీలాంటి పతివ్రతలని రోజు తన్నులు తిన్నా, రోజు అవమానాలు పడుతున్నా రక్షించడం పురుషజాతి తరం కాదు. ఇంత చదివేందుకి? బానిస బ్రతుకు కోరుకునేదానికి డిగ్రీ చింపి పారేయి. నీ పతి పాదాల దగ్గర చోటు చూసుకొని బ్రతుకు. మీ నాన్న చాలా చాలా సంతోషిస్తారు స్వప్న. నీ పతిభక్తి సతీ సుమతిని తలదన్నింది. గంపనెత్తి వేశ్యావాటికకు వెళ్లేదంట ఆమె. నీకా బాధ లేదు. వెళ్ళొచ్చాక రోగాలొస్తే బాగు చేసుకోగలవు. వ్యంగ్యంగా నవ్వుతూ అన్నాడు రామం. ఏ భారత నారి నిన్ను తలదన్నలేదు ఈ విషయంలో. నిలువునా మోసం చేసి పెళ్లి మీద పెళ్లి చేసుకుని పొమ్మని నీ ముఖాన విడాకులు కొట్టినా పౌర్యం లేని నువ్వు నాలో ఓ భాగాన్ని చంపేశావు. నువ్వీ దేశపు స్త్రీలకి ప్రాతినిధ్యం వహించి కొత్త వెలుగువి అవుతావనుకున్నాను స్వప్న. కానీ నువ్వు కొడిగట్టన భారతనారివి. నువ్వే. మా అమ్మే నీకంటే 1,00,000 రెట్లు నయం స్వప్న. పిల్లిలాగా ఒదిగి ఒదిగి బ్రతికిన అవసరమైనప్పుడు పులిలాగా ఉరికి చూపించింది స్వప్న. నిన్న దేవుడు కూడా రక్షించలేడు. రామం, ఏమిటి దీవెనలు? శుభమా అంటూ నేను నా భర్తతో కాపురం చేసుకోవడం నీకు ఇష్టం లేనట్టుగా ఉంది. లేకపోతే ఒకేసారి 2 స్త్రీల గుండెలలో కోవెల కట్టాలని చూస్తున్నావా? చూడు, నీకు నా మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా, నాన్నగారి మీద ఏమాత్రం గౌరవం ఉన్నా వెళ్ళి తక్షణం పెళ్లి చేసుకుని నాన్నగారి ఆశీర్వాదం పొందు. నీకు నా పెళ్ళే కదా కావాల్సింది. వెళ్లే ముందు నీ కళ్ళ నిండా సంతోషం నింపడానికి అదొక్కటేగా నువ్వు కోరేది స్వప్న. అలాగే చేస్తాను. చాలా కాలం వరకు అదే నీ తుది ఆనందం కావచ్చు. ఉండు, ఇప్పుడే వస్తాను అంటూ విసురుగా గది దాటి బయటకు నడిచాడు రామం. పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్ళిపోతున్న రామం వంక చూస్తూ నిట్టూర్చింది స్వప్న. చేతిలోకి పెన్ను తీసుకుంటూ రాసుకుంటూనే కూర్చుండిపోయింది. అలికిడయి తలెత్తి చూసేసరికి రామం పద్మ చేయి పట్టుకుని నిలబడి ఉన్నాడు. ఇదిగో, నువ్వు కోరినందుకు నా వధువుని తీసుకొచ్చాను స్వప్న అన్నాడు ఆవేశంగా. కలలో మనిషిలాగా లేచి ముందుకు నడిచింది స్వప్న. ఆమె కళ్ళు చెమర్చాయి. థ్యాంక్ యూ రామం. పద్మ అదృష్టవంతురాలు. మీరు కలకాలం సంతోషంగా బ్రతకాలని కోరుకుంటున్నాను అంటూ పద్మని కౌగిట చేర్చుకుంది. అక్క అంటూ ఏడవసాగింది పద్మ. పిచ్చి పిల్ల, ఏడుపెందుకు? ఆనందించవలసిన సమయంలో. రామం, ఇందా ఇన్విటేషన్. రేపు నా నర్సింగ్ హోమ్ ప్రారంభిస్తాను. అప్పుడే మీ పెళ్లి రిసెప్షన్ కూడాను అంటూ కవర్ అందించింది. కార్డు పైకి తీసి చదివి నిర్ఘాంతపోయాడు రామం. డాక్టర్ మిస్ స్వప్న. స్వప్న, ఎంత అన్యాయం చేశావు స్వప్న. విని వినబడినంత నెమ్మదిగా అన్నాడు రామం. రామం, మీకు ఆడది ఈ జన్మకు అర్థం కాదు. ఏదో అర్థం చేసేసుకుంటామో అనుకుంటారే కానీ మీరామె అంతరాంతరాలని అస్సలు చేరలేరు. ఇప్పుడు చెప్పు, బానిసత్వంలో మగ్గే భారత స్త్రీనా నేను? మూర్ఖత్వం, స్వార్థం, పిడివాదం మీ సొత్తు. మీకు మీరు ముఖ్యం. ఆడదానికి అలా కాదు. ఆమె ఇతరుల కోసం జీవించగలదు. ఆ జీవించడంలోనే తన ఆనందాన్ని పిండుకుంటుంది. చూడు రామం, నేను వ్యక్తిత్వం గల స్త్రీని. నాకు పురుషుని అండ లేకపోతే వచ్చే ప్రమాదం లేదు. కానీ పద్మ అలాంటి పిల్ల కాదు. నువ్వు లేకపోతే ఆమె బ్రతకలేదు. నువ్వు ఆ సంగతి మర్చిపోయావు రామం. నీకు ఆణిముత్యం దొరికింది. అది భద్రంగా కాపాడుకోవాల్సిన బాధ్యత నీది సుమా అంటూ పద్మ చేతిని రామం చేతిలో పెట్టింది. స్వప్న, నేను పోగొట్టుకున్న ఆణిముత్యం. అతని కంఠం గద్గదమైపోయింది. మాట రాలేదు. పిచ్చివాడి రామం, లేనిది ఎవరైనా పోగొట్టుకోగలరా? అయినా నీ ఆణిముత్యం లోకంలో శాంతలందరి కోసం మెరుస్తుందిలే. అందుకే నా క్లినిక్కి పేరు శాంతి క్లినిక్ అని పెట్టాను అంది. ఆమె కళ్ళు వర్షిస్తున్నాయి. పద్మ వంగి స్వప్న పాదాలకు నమస్కరించింది.
అక్క, నువ్వు నిజంగా మూర్తిభవించిన త్యాగానివి అంది. ప్రతి స్త్రీ అంతే పద్మ. కావలసినప్పుడు అడగకుండా ఆడదొక్కతే ఎంతటి త్యాగాన్నైనా చేయగలదు. త్యాగం కూడా ప్రేమే అంది స్వప్న. పెదవులపై చిరునవ్వు, గుండెల్లో అనంత రోదన. అదే త్యాగశీలి అయిన స్త్రీ జీవిత చరిత్ర. ఆమె ఇతరులకు కాంతినిస్తూ తనను తాను కాల్చుకుంటుంది కొవ్వొత్తిలాగా. వెలుగు చూపే నిజమైన మనిషికి దాని వెనక కరిగే గుండె కనబడే తీరుతుంది అనుకున్నాడు రామం. పద్మ భుజంపై చేయి వేస్తూ తండ్రి ఫోటో కేసి తిరిగిపోయింది స్వప్న. సమాప్తం. రావుడు నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం.